కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇళ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆమేన్. ప్రేమాగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి మేమీ ఆజ్ఞల్ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. అందరు కూర్చున్నా. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరొకసారి దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? సంతోషమైన, శ్రమైన, కష్టమైన దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. దేవుడు ప్రేమికుడు. ఎవరో దేవుడు ఎవరిని ప్రేమించాడు? మనందరినీ ప్రేమించాడు. ఆయన కనబట్టలేదు అనేసి అనుకుంటారు అందరూ. ఏమండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు నిజంగా ఆయనలో ప్రేమ అంటే ఎలా ఉంటుంది అంటే, అందరికీ వినడం ఇష్టమేనండి. కొంతమంది ఏమో ఎక్కువ చెప్పొద్దు అంటున్నారు, అంటే కొంచెమే చెప్తే చాలు అంటారు. కొంతమంది ఏమో అసలు మనం చెప్పేదేంటో వినకుండా కామెంట్లు పెడతా ఉంటారు. ఏమండి? మేము చెప్పేవి కరెక్ట్గా ఉంటున్నాయా లేకపోతే తేడా అనిపిస్తున్నాయా మీకు? మీ మనసులు ప్రశాంతంగా ఉన్నాయా గందరగోళంగా ఉన్నాయా? ఏమండి? డౌట్లు ఏమైనా ఉంటున్నాయా మీకు? అవునా? ప్రశాంత పడిపోయారా? అటూగి ఇటూగి ప్రశాంత పడిపోయారా? ఏమండి? దేవుడు చెప్పిన మాటను మనం ప్రశాంతంగా వినగలుగుతాం. ఇది కరెక్టా కాదా అంటే మీరు ఎలా ఉంటారు ఈసారి? ఏమండి? మీకు అర్థమైందా? ఎవరైనా చెప్పారనుకోండి, కొంతమంది వస్తాం అక్కడ చర్చికి వెళదాం అనేసి అనుకుంటున్నామంటే అది శనివారం చేసే ప్రార్థన మంచిది కాదు అని చెప్తున్నారంట. ఏమండి? ఏంటంట? మరి వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చదివి వినిపించడం కూడా కష్టమైపోయిన పరిస్థితులు కనపడుతున్నాయి లోకంలో. అలా అనకూడదు అంటారు. మీకు కష్టం వస్తుందని చెప్పకూడదు. కష్టం వస్తుందని చెప్పకూడదు అంటే ఏమండి? దేవుడు అంటాడు, ఆయన ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు అని ఉంది బైబిల్లో. మరి అది రాయకూడదు కదా? ఏమండి? మీరు మీ ఇష్టం వచ్చినట్టు తిరిగినా దేవుడు అంట మిమ్మల్ని ఆశీర్వదించేయాలంట. ఏమండి? లోకంలో తల్లిదండ్రులని విడిచిపెట్టేసి పిల్లలు తమ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే వాళ్ళు వెంటబడి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా ఉంటే వాళ్ళు వెంటబడి అక్కడికే వెళ్ళిపోయి ఉంటారా మీరు? మీ మాట పెట్టే సంతోషమా? ఏమండి? అందరిలో మంచి వాళ్ళు అనిపించుకుంటే ఇష్టమా లేకపోతే త్రాగుబోతులుగా తిరిగిబోతులుగా చికాగ్గా
పిల్లోడని చెప్పడానికి ఏవండి స్నానం, పానం ఏమి లేకుండా ఉంటే అలా ఉంటే బావుంటారా? మీ పిల్లలంటే ఎలా ఉండాలనుకుంటారు? ఏవండి? చక్కగా నిక్కర ఒకటేసుకొని, పొట్ట ఒకటేసుకొని, తాగేసి ఏవండి అలా ఉంటే బావుంటారా? మీ పిల్లలంటే ఎలాగా? షూటు, బూటు, కారు ఏవండి? అబ్బా! మాట్లాడుతుంటే తల్లి ఎలా ఉంటది? తల్లి ఎలా ఉంటది? మనసు నిండిపోయినట్టు ఉంటది. ఆళ్ళు సంతోషంగా ఉంటాయి. ఒక హోదాలో ఉంటాయి. ఒక కలెక్టరా, డాక్టరా లేపోతే ఏంటి అంటే ఏవండి? తల్లికి ప్రశాంతం. అవునా గదా! మీరు మంచి స్థితిలో ఉన్నారు అంటే, మీరు మంచిగా ఉన్నారు అంటే దేవుడికి కూడా ప్రశాంతంగా ఉంచుతాం దేవుడిని. దేవుని స్తోత్రం చెప్దాం. దీనికి భారమేమీ కాదు. కష్టమేమీ కాదు. ఏమని ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా జాగ్రత్తగా కొంచెం సేపు వినగలిగితే ఆయన మాటలేంటో మీకు అర్థమవుతది. ఏవండి? నేను చెప్పేది చాలా ఎక్కువ అనుకుంటారు. అందరూ అరగంటే చెప్తారు. ఏవండి? అర్థమవుతుందండి? వాళ్ళు ఏంటంటే కొంచెమే చదువుకుంటారు, కొంచెమే చెప్తారు. ఏవండి? మేమెంత చదివినా అంత చెప్పడానికి టైం ఉండట్లేదు. అర్థమవుతుందా? మీకు అర్థమవ్వాలి కదా! మీరు వారమంతా పనుల్లో ఉంటారు, లేకపోతే పనిపాటల్లో ఉంటారు. ఒకవేళ మీకు చదువుతారు కానీ మీకు అర్థం కాకపోవచ్చు. అర్థమవుతుందండి? వాక్య ధ్యానంలో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఒక పాయింట్ పట్టుకుంటే మొత్తం అంతా హిస్టరీ మాకొచ్చేస్తా ఉంటది మైండ్‌లోకి. ఏవండి? ఒక చిన్నదాన్ని చెప్పడానికి కూడా సమయం సరిపోవట్లా. ఏవండి? మరి వినకపోతే ఎలా దేవునిలో ఎదుగుతారు మనుషులు? మనమేంటో, దేవుడేంటో, మన పనులేంటో, దేవుని పనులేంటో ఒకసారి మనిషికి తెలిస్తే అంతేనా అండి? తప్పిపోయిన కుమారుడున్నాడు కదా! ఏవండి? చిన్న కుమారుడు అంటారు. తప్పిపోయిన కుమారుడు అంటారు. తను తండ్రి దగ్గర ఉన్నప్పుడు చాలా హుందాగా, సంతోషంగా ఉన్నాడు. కానీ ఆ సంతోషం ఏంటో, ఆ వాల్యూ ఏంటో ఆ తండ్రి దగ్గర ఉన్నప్పుడు అర్థం కాలేదు తనకి. ఏవండి? ప్రొద్దుటే చక్కటి టిఫిన్ వచ్చేస్తా ఉంటది. ప్రొద్దుటే లేచి అందమైన బ్రష్ ఏం బ్రష్‌లండి? బొమ్మల బ్రష్‌లు పిల్లలకి. ఏవండి? అన్ని బొమ్మలే. ఏయి జూసినా బొమ్మలే. ఏవండి? మోడల్, మోడల్ అవునా? అంతేనే కదా! తల్లిదండ్రులు ఏం చేస్తారు బుడ్డి పిల్లలకి? నేను అన్నీ చూస్తానే ఉంటాను. తల్లిదండ్రులు ఆళ్ళకి అందమైనయి కొనివ్వడానికి ఎంతో ఇష్టపడతా ఉంటారు. ఏవండి? డ్రెస్సులు వేసి పోలీసు డ్రెస్ ఏస్తారు. లేకపోతే కలెక్టర్ డ్రెస్ ఏస్తారు. సంతోషపడిపోతా ఉంటారు చిన్నప్పటి నుంచి. ఏవండి? వీడికి అక్కడ ఉండి ఎదిగి, ఎదిగి, ఎదిగిన తర్వాత బయట ప్రపంచానికి వచ్చాడు ఒకసారి. చిన్న కుమారుడు ఏం చేశాడు? బయట ప్రపంచానికొచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళు ఆటలాడతా, డాన్సులు చేస్తా ఉంటే అయ్యెంతో బా నచ్చినియంట. ఏంటండి? అవెంతో బా నచ్చేసినియి. నచ్చేసిన తర్వాత మరలా వెళ్ళాలనిపిస్తుంది. ఒక కండిషన్‌లో ఉన్న వాళ్ళకైతే బానే ఉంటది గానీ, ఆటలో, పాటలో అది కాక దేవునికి విరోధమైన పని చేయడానికి సాతానుగాడు ఎంతో ప్రయత్నిస్తాడు కాబట్టి, ఈళ్ళ మనసునేం చేస్తాడు? లాగేస్తా ఉంటాడు. మాటి మాటికి బయటికి వెళ్ళటం. ఏవండి? ఒక్కసారి ఇలా పీల్చరా సిగరెట్ ఎంత బావుంటదో. ఏవండి ఎలా ఉంటది? ఎంతో బావుంటదంట. ఒకసారి పీల్చు. ఏవండి? వాడు పీల్చి చూసిన తర్వాత ఏమనుకుంటాడు? అసలు నాకిష్టం లేదురా, వద్దురా వాసన గిట్టట్లేదురా అంటే ఒక్కసారి ఇలా అనరా అంటే ఒక్కసారి అన్న తర్వాత వీడేం చేస్తాడు? మళ్ళీ ఒంటరిగా ఉన్నప్పుడు ఏమనిపిస్తే తెచ్చుకొని నువ్వు ఒకసారి తాగేసేయి. అయన్నీ సైతానీయం నేర్పించే పనులనమాట అండి. పిల్లలేం చేస్తారు? కాగితాలన్నీ చుట్టేసి పీలుస్తా సరదాగా. అంటే పెద్దోళ్ళు చేస్తున్నారు గదా అని. అవునా కాదా? ఆ తర్వాత తర్వాత ఏమైపోద్ది? ఇంకా 10 మందిలో ఉన్నా, 20 మందిలో ఉన్నా బాక్సులు, బాక్సులు ఆ బాక్స్ ఎలా ఉంటది? అందమైన బాక్స్ ఉంటది. దానికి లంగ్స్ అన్నీ కూడా ఏవండీ నల్లగా తినేసి ఉంటాయి కదా! దారుణంగా ఉంటాయి. ఇయన్నీ క్యాన్సర్ ఇయన్నీ కూడా దాని మీద పెడతారు. అదెక్కడుంటది? జేబులో పెట్టుకుంటారు కదండీ! దాన్ని పట్టించుకుంటారా? నీ లంగ్స్ ఇలా పాడైపోతాయని వాళ్ళు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా భయం లేదు. అవునా కదా? దానికి అలవాటు పడిపోయారు. ఆ తర్వాత ఇంకా బయటి ప్రపంచంలో ఇంకా బావుంటదని తెలిసినప్పుడు ఆ చిన్న కుమారుడు ఏం చేశాడు అంటే, ఏం చేశాడంట? అసలు ఇంటికి రావడమే ఇష్టం లేదు. ఏరా టైం ఎంతయింది? ఏంటి టైం ఏంటి? ఎళ్తాం కొంచెం లేట్ అవుద్ది. ఎలా వచ్చిందనమాట? కొంచెం ధైర్యం వచ్చింది లోపల. వెళతాం, వస్తాం. ఏంటి? సరే నీ ఇష్టం. మళ్ళీ తెల్లారి కొంచెం లేట్‌గా వస్తాడు. ఇంటికాడ ఏమి తినడు. ఏరా ఎందుకు తినట్లేదు?
వద్దని చెప్తున్నాను అమ్మా, తినబుద్ధి అవ్వట్లేదని చెప్తున్నాను కదా. అంతేనండి? అలాగే ఉంటాయా? ఏం చేస్తాడు? తినేసి వస్తాడు. నా కొడుకు తినలేదు ప్రభువా, నా కొడుకు తినలేదు, ఈవిడికి నిద్ర పట్టదు. ఏమండి? ఆ తర్వాత ఏం చేస్తాడండి? ఆ తర్వాత ఏం చేస్తాడు? ఒక రోజున పట్టుబడతాడు, తాగేసి ఇంటికి వస్తాడు. ఏంట్రా ఎలా తయారయ్యావు అంటే, ఎక్కువగా మాట్లాడితే నేను కొడతాను, చంపేస్తాను. ఏమంటాడు? నా ఇష్టం నాది అన్న కాడికి వచ్చాడు. నీతో మేము భరించలేం, ఇలాంటి వాడు పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే అంటే, పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే ఏంటి నమ్మకం? నా ఆస్తి నాకు వస్తే, నాకు 18 సంవత్సరాలు దాటింది. ఎంత దాటింది? ఎంత దాటిని? 2 ఎకరాలు ఉన్నాయి కదా, పెద్దోడిది 1 ఎకరం కదా, నా ఎకరం నాకు అమ్మేసి ఇచ్చేయి. అసలు ఉండడానికి వీలు లేదు, చిరాకు అనిపిస్తుంది, మిమ్మల్ని చూస్తేనే చిరాకు అనిపిస్తుంది నాకు. ఏమనిపిస్తుంది? తల్లికి ఎలా ఉంటుంది? ఎంతో ఇష్టం, ప్రాణం లాగేస్తూ ఉంటుంది ఒక పక్కన. ఇస్తావా ఇవ్వా? ఏమండి? మీరు చూస్తున్నారో లేదో, యూట్యూబ్ అంటే అన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా కొంతమందికి పెద్ద సెలలు లేవు కాబట్టి చెప్తున్నాను. తల్లిదండ్రులు పెన్షన్ డబ్బులు వస్తే అవి తీసేసుకుంటున్నారు. ఆస్తి ఇవ్వలేదని ఏం చేశారంట, కొడుకు చంపేశాడు, ఇద్దరిని చంపేశాడు. ఏమండి? చంపేశారు లేదా? కొంతమంది హిస్టరీస్ ఇప్పుడు అలా ఉన్నాయి. అప్పుడు ఏం చేశాడంట, పోనీ ఆస్తి అడిగాడు. అప్పుడు దేవుడు చెప్పిన ఉపమానంలో ఏమండి ఆస్తి అడుగుతున్నాడు. నా ఆస్తి నాకు ఇచ్చేసేయి అన్నప్పుడు, ఒరే బాబు మంచిది కాదురా, వద్దురా, నువ్వు బయటికి వెళ్తే పనికి రావురా, అసలు నీ మాటలు ఏవి కూడా నాకు అర్థం కావట్లా, నేను వినను, నాకు నచ్చట్లేదు ఆ మాటలు, మీరు మాట్లాడితేనే నాకు ఇష్టం లేదు, మీరు ఫాలో చేస్తే నాకు అక్కర్లేదు, మీరు పూరి వేసి కూర అందంగా చేస్తే అది నాకు వద్దే వద్దు, సున్నుండలు వద్దు, గిన్నెండలు వద్దు. ఏమండి? సున్నుండలు అంట, సున్నుండలు ఇక్కడ కూర్చొని తింటారు సున్నుండలు. ఏమండి? బయటికి వెళ్తే ఏముంటాయి? బర్గర్ అంట, పిజ్జాలు అంట. ఏమండి? ఇంతవరకు నేను అట్లా చూడలేదండి. ఒక విషయం ఏంటంటే, బర్గర్ అంటే తెలియదు, పిజ్జా అంటే తెలీదు, అటు చూసిన షాప్ వైపు చూసిన బాదం పాలు కూడా నాకు తెలియదు. వీళ్ళు తీసుకొచ్చి ఇస్తే తప్ప నాకు అవి కూడా బాటిల్స్ ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు నాకు. ఏమండి? అవి ఎంత బాగుంటాయో. ఏమండి? నాకు యూట్యూబ్లో చెప్తా ఉంటే అవి అసలు టేస్ట్ ఉంటాయా అనిపిస్తూ ఉంటుంది. మరి నాకు తెలియదు. ఆ నాన్ రొట్టిని అటు ఇటు వేయించేసి ఆమ్లెట్ వేసి దాని మీద పెట్టి అంత సంతోషపడతా ఉంటారు. ఏమండి? మాకు అన్నం కూరలే అలవాటు. ఏమండి? చిన్న ఫ్రై లాగో కూరలాగో చేసి ఉత్తి అన్నంలో తింటే ఎంతో టేస్ట్ ఉంటాయి మాకు. ఇంక దేని మీద అంత ఉండవండి. మాకు అలా ఉంది కాబట్టి ఇలా. కాబట్టి ఈ చిన్న కుమారుడు బయట ప్రపంచం ఎప్పుడైతే చూశాడో అది రంగుల వలయంలాగా కనపడింది, అందమైందిగా కనపడింది, ఇల్లంతా అసహ్యంగా మారిపోయినట్టు అయిపోయింది. తల్లిదండ్రులు అంటే విరక్తి వచ్చేసింది, దెయ్యాల్లాగా కనపడుతున్నారు. ఎలా కనపడుతున్నారంట? కళ్ళజోడు సైతాన్ గడి కళ్ళజోడు పెడితే తల్లిదండ్రులు అందరూ దెయ్యాల్లా ఉంటారు. ఏమండి? ఫ్రెండ్స్ అందరూ ఎలా కనపడుతున్నారు? ప్రేమికుల్లాగా కనపడుతున్నారు. వెంటనే తండ్రి మీద దౌర్జన్యంగా బయలుదేరాడంటండి. వెంటనే ఏం చేశాడు? తండ్రి ఇచ్చేసి తన ఆస్తి అంతా ఇచ్చేసి పంపించేశాడు. వాడు వెళ్ళి బయటికి వెళ్ళిపోయి, లూకాసు వార్త 15లో ఉంటుంది కదా. ఏమండి? వాడు వెళ్ళి ఏం చేశాడంటండి? ఫ్రెండ్స్తో ఉన్నాడంటండి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఉన్నారు. ఏమండి? 3 రోజుల్లో పాపం పెద్ద డబ్బులు కట్టలు. ఒక్కొక్కడు ఏం చేశాడు? తాగుడు పోయించడం. అంటే 2 రోజులు, 3 రోజులు కూడా ఉంటారండి. తాగుడు పోయించి, బాగా పోయించి, తాగరా ప్లీజ్ రా అని చెప్పి ఆ బ్యాగ్ ఎత్తుకుపోతాడు ఒకడు. అంతేనా కాదండి? బ్యాగ్ ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయిన తర్వాత పాపం ఏమండి చూస్తే ఏముంటుంది? టీ తాగుదామంటే లేదు, మందు తాగుదామంటే లేదు, పిజ్జా లేదు, బర్గర్ లేదు. ఏమండి? బట్టలు కూడా ఎత్తుకుపోయారు. కట్టుకున్న బట్టలే ఉన్నాయి. అడుక్కోవడం రాదు, పని చేయడం రాదు, ఎక్కడ ఉండాలో తెలియదు, అందరినీ చూస్తున్నాడు అలాగుంటున్నాడు. ఏమండి? ఆకలేస్తుంది. ఏమండి? చాలా అందమైన పిల్లోడేమో. ఏమండి? చాలా నీరస పట్టడం మొదలుపెట్టాడు. 2 రోజులు తిండి లేకపోతే ఏమైపోద్దండి? నీరసం వస్తుంది. ఏమన్నా పని చేస్తా అంటే, నువ్వేం పని చేస్తావురా నా మొఖం? చురుగ్గా కనపడితే పెట్టుకుంటారు పనిలో, ఎవరు పనిలో పెట్టుకోలే. ఏం చేశాడంటండి? పందులు, పామ్స్ ఉంటాయి కదా, ఆ పాము దగ్గరికి వెళ్ళాడంటండి. వెళ్ళి, ఏమండి నేను ఇక్కడ
ఎందుకని? ఆ డబ్బులు ఇచ్చేదాకా అని కాదు. అది పెట్టేటప్పుడన్నా కాస్తంత నలుగు గుప్పిల్లో తినేద్దాం అనుకుంటే అయ్యగారు అక్కడే కూర్చొనున్నారు. ఇది బయటికి దిగముందే అయ్యెంటేత్తన్నాయంటండి. పందులంటే ఎలా తింటాయో తెలుసా? నేనొక రోజు చూసాను. ఏవండీ? ఏటీఎం దగ్గరికెళ్తే పాపం వాళ్ళేం చేశారంటే అన్నీ ఆళ్ళు, ఈళ్ళు చెత్తలన్నీ అందుట్లో పోసేశారు. కుళ్ళిపోయినియి అన్నీ అందుట్లో పోసేశారు. అంతే పంది టపటపా వచ్చింది. ఆ డ్రమ్ముని పడగొట్టేసింది. అదంతా చిందరవందరగా చేసేసి, కెలికేసి ఎళ్ళిపోయింది. ఏవండీ? అర్థమవుతుందండి? అంత చిరాకు చేస్తే అంత ఫాస్ట్‌గా తింటే అసలు చాలా కష్టమైన పరిస్థితి. ఆ మేత తినటానికి కూడా అయ్యగారు అక్కడ కూర్చున్నాడు. కుదరలా వీటికేస్తే అదే సరిపోలా. కాసేపు కూర్చున్న తర్వాత ఆ కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు అని వ్రాయబడతాయి. ఏంటంటండి? దేవుని స్తోత్రం చెప్దాం. బుద్ధిచ్చేవాడు దేవుడు. ఒకసారి అలా ఆలోచిస్తే అందుకే అంటాడు వాక్యాన్ని ధ్యానించాలి దివారాత్రులు. దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ఎలా ప్రేమించాడు? మీకు చెప్తే నమ్మరు. ఇలా చదివితే చాలు తట్టుకోలేనటువంటి బాధ. ఆయన ప్రేమను ఇలా చదివితే దేనికి కన్నీళ్ళు రావు, కానీ ఆయన ప్రేమకి ఎందుకో అంత ప్రేమ అసలు. వెంటబడి ప్రేమించేదే. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు తినేసి వెంటనే మర్చిపోతారు. నేనే దేవుణ్ణి అని చెప్తే వెంటనే సంబరపడతారు, ఆనందపడతారు. ఆ తర్వాత వెంటనే ఏం చేస్తారు? మరలా అన్యాచారాల వైపు వెళ్ళిపోతారు. ప్రార్థనే, వాళ్ళ కార్యాలే. అంటే దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మలేని పరిస్థితి, వినలేని పరిస్థితి. వినుట వలన విశ్వాసం కలుగును. ఆ మాటలు క్రీస్తుని కూర్చున్న మాటలే ఉండవలెను. అవి వింటే ఆయన మీద ప్రేమ వస్తుంది. ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రేమ వస్తుంది. అంతేనా కాదండి? నీ భర్త నీ కోసం ఎంత కష్టపడుతున్నాడమ్మా అంటే, ఓహో అంత కష్టపడుతున్నాడా పాపం అనిపిస్తుంది. ఏమండి? నీ భార్య ఎంత కష్టం ఉన్నా నీకు అన్నీ చేసి పెడుతుందంటే ఒకసారి తన పనులన్నీ చూస్తే నీకు ప్రేమ అనిపిస్తుంది. అంతేనా కాదండి? అంతేనా? మా ఆవిడ నైటీలో వేసుకుందండి. ఆ అమ్మాయి ఎవరో రెడీ అయ్యి వచ్చిందండి. ఆ నైటీ వేసుకొని అన్నీ చేయకపోతే వీడికి తిండి ఉండదు ఇంటికాడ. ఏమండి? ఈ మధ్యన చూస్తూనే ఉంటున్నాం. అవునా కాదా? అందంగా తయారవ్వాలంటే తయారవ్వచ్చు. కానీ బోల్డన్ని పని మనుషులను పెట్టుకొని వాళ్ళు అందంగా తయారయ్యి కూర్చుంటారు. అన్ని పనులు చేసుకునే వాళ్ళు ఏం చేసుకుంటారండి? ఓడవడం. ఏమండి? ఏ టు జెడ్ అన్ని పనులు ఒకళ్ళు ఏం చేస్తారు? ఏమండి? పెద్ద హోటల్‌లా ఉన్నట్టుంటది పాపం. పిల్లల్ని అటు రెడీ చేసుకోవాలి, ఇటు వంట చేసుకోవాలి, టిఫిన్‌లు చెయ్యాలి, వాళ్ళకి మధ్యాహ్నానికి పెట్టాలి. ఇన్ని చేసి అప్పటి వరకు బ్రష్ కూడా చేసుకోరు. అవునా కదా? ఏవండీ? లేచిన మొఖం ఒకసారి కూడా అద్దంలో చూసుకోరు. చక చేయడమే. అమ్మ పాలు అయినయా? కాఫీ అయిందా? నాకు టీ అయిందా? ఏవండీ? బూట్లు ఎక్కడున్నాయి? ఎయ్యి ఎక్కడున్నాయి? ఏవండీ? ఎంత చేస్తా ఉన్నా గానీ ఆ పనులను చూస్తే అర్థమవుద్ది. అవునా కాదండి? ఆ తల్లి ఒక్కరోజు లేవకపోతే ఏం చేస్తారండి? ఒకరోజు లేవకపోతే సెంటర్‌కెళ్ళినోడు గంట సేపటికి కూడా రాడు ఇడ్లీకి. ఇడ్లీ అయిపోయిందంటాడు అంటారు. ఏవండీ? అంతేనా కాదా? మరి అన్నం కూర పాపం కడిగి పెడతారు. ఈళ్ళు మగోళ్ళు వచ్చి రాక కడిగి పెడతారు. హోటల్‌కెళ్ళి రూ. 20 కూరలు తెచ్చుకుంటారు. ఏవండీ? ఎన్ని రోజులు తెచ్చుకుంటారు? ఆడవాళ్ళంటే చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటారు. కానీ యేసుప్రభు ఎక్కడ ఆడవాళ్ళని అలా చూడలేదు. మనం గుర్తిస్తే, మన పనులు గుర్తిస్తే దేవుడు ఏమీ తక్కువగా చేయలేదండి ఆడవాళ్ళని కూడా. ప్రక్కటెమిక తీసి సహకారిగా ఉండమనిచ్చాడు, జతగా ఉండమనిచ్చాడు, తోడుగా ఉండమనిచ్చాడు. అంతే తప్ప వాళ్ళని బలహీనులుగా అని చెప్పి బలహీనంగా ఏవండీ? ఇప్పుడు మేమున్నామండి, పెళ్లి చేసుకోలేదు. ఏవండీ? మగవాళ్ళతో సమానంగా అనిపించట్లేదా? ఏవండీ? ఈ పనులన్నీ ఎవరు చేయించారు? మాలో దేవుడుండి చేయించుకున్నాడు. అంతేనా కదా? రాత్రింబగళ్ళు కష్టపడేటువంటి కృప ఇచ్చాడు దేవుడు. దేవుడే తోడుగా ఉన్నాడు. కాబట్టి నిజంగా ఏంటంటే దేవుడు స్త్రీలను కూడా ఎంతో ప్రేమించాడు. మనం ఏంటి అంటే ప్రతి విషయంలో వాక్యాన్ని ధ్యానించాలి, కూర్చొని ఆలోచించాలి. ఎప్పుడు చూసినా ఏమండి రకరకాల పనుల్లో నిమగ్నమైతే ఇంటి మీద ధ్యాస ఉండదు. తల్లి ఏం చేస్తుందో తెలియదు, నా డాడీ ఏం చేస్తున్నారో తెలియదు, పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదు. ఒకళ్ళ పనులు ఒకళ్ళు ఏం చేయాలండి? గమనించుకుంటూ ఉండాలి. అవునా కదా? మా డాడీ ఎంత కష్టపడుతున్నారని పిల్లలు తెలుసుకుంటే అర్థమవుతుంది. అమ్మ ఎంత కష్టపడుతుంది అంటే అర్థమవుద్ది. ఏం చేయాలి? మా కుమార్ చిన్నమ్మ ఉంది కదా, కొంచెం నీరసంగా ఉంటే, ఏమమ్మా మంచినీళ్ళు ఇవ్వు అందంటండి యాహవే. అంటే నిర్వాణ అంటాడంట, ఈమె
మంచినీళ్ళు కూడా నువ్వు తీసుకోలేవా? ఏమమ్మా కాళ్ళు నొప్పులని తెలుసు కదా, ఆగు నేను ఇస్తాను. ప్రతిదానికి ఏమమ్మా అంటది. ఏమండి ఏంటంట, కాళ్ళు నొప్పులని తెలుసు కదా, మంచినీళ్ళు. నిజంగా ఏంటి అంటే చిన్నపిల్లలు కూడా ఏం చేయాలి, అర్థం చేసుకోవాలి. ఏదుంటే అది తింటానులే అమ్మా. ఈ మధ్య ఒక ఇంటికి ప్రార్థనకి వెళితే అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉంది. అక్క, అమ్మాళ్ళని చూసిన, చెల్లెళ్ళని చూసిన విరక్తి వచ్చేసినట్టు కోపం వచ్చేస్తుంది అక్క అంది. ఏంటి, చాలా కోపం వచ్చేస్తుందంట. వీళ్ళన్నీ చేసి పెడుతున్నారంట పాపం, అయినప్పటికీ కూడా కోపం వచ్చేస్తుందంట. నేను అన్న, మీ అత్తగారి మీద కోపపడతావా నువ్వు? మీ ఆయన గారి మీద కోపపడతావా? మీ మరిది గారి మీద కోప పెడతావా? వాళ్ళు ఏమైనా చేసి పెడతారా నీకు? ఒక్కసారి ఆలోచించాలి. ఏం చేయాలి? పాలు తాగమంటాం, సున్నుండలు చేసి పెట్టడం, ఏమండి చక్కెర పొంగలు చేసి పెట్టడం, ఏ పూటకు ఆ పూట దగ్గర పడిపోతుంది. మళ్ళీ ఆ పిల్ల కంటే మంచంలోంచి కొన్ని రోజుల వరకు రెస్ట్గా ఉండాలి, తినకూడదు పాపం అని చెప్పి ఏది వండాలి పొలం వెళ్ళకుండా వండి పెట్టాలని ఎవరు పెడుతున్నారు? తల్లి పెడుతుంది. బాలా వద్దు, నాకు నచ్చలా వద్దు. ఎలా ఉంటుంది? ఏమండి ఎలా చూడాలి? ఏది చూసినా సూపర్ టేస్ట్ ఉంది, ఏది చేసినా పుల్లగా ఉన్నా పర్వాలేదమ్మా బాగానే ఉంది అని తిన్నారనుకోండి, తల్లికి ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. ఆలోచించాలి మనం. ఈ పూట అయిపోతే మళ్ళీ పూటకి ఏదో ఒకటి వెతుక్కొని చెయ్యాలి కదా. సరే, వాళ్ళ నాన్నగారు అంటున్నారు, ఎప్పుడు చూడలేదు కాబోలండి ఆయన, ఈ మధ్యన కొంచెం ఇంట్లో కూర్చొని చూస్తున్నారు కదా, ప్రతి పూట కూర ఎత్తుకోవాలంటే కష్టమే కదా బుజ్జి. ఏంటంట, ప్రతి పూట కూర ఆడోళ్ళు ఏం వండాలా అని ఎత్తుక్కోవడం కష్టమే కదా. ఏమండి, కొంతమంది ఎంప్లాయీస్ అయితే అన్నీ తీసుకొచ్చి అక్కడ పడేస్తారు కాబట్టి వండుతారు. మామూలు వాళ్ళకి ఏం చేస్తారండి, అన్నం కూరల బాధ్యత ఉండదు, వండి పెడితే తింటారు అంతే. అప్పుడు ఏం చేయాలి ఆడవాళ్ళు? ఆలోచించుకొని తెచ్చుకొని వండుకోవాలి, అంతేనా? కాబట్టి ఏంటంటే మనం ఆలోచించాలి, మన పనులు చేసుకోవచ్చు, ఆలోచన లేని వారిగా ఉండకూడదు. మా అమ్మ ఏం పనులు చేస్తుంది, మా డాడీ ఏం పనులు చేస్తున్నారు, ఏమండి మనం ఏం పనులు చేస్తున్నాం, అసలు దేవుడు ఏం చేస్తున్నారు మన కోసం, ప్రతీది కూడా ఏం చేయాలి? మన మంచి కోసమేనా? వాళ్ళు చెప్పింది వింటే ఎవరికి? మన మంచి కోసమే. కనీసం యొక్క 25 సంవత్సరాల లోపల మరి దేవుని మాట వినగలిగితే, తల్లిదండ్రుల మాట వినగలిగితే వాళ్ళ జీవితం హైలైట్ అయిపోతాయి. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ తప్పిపోయిన కుమారుడికి బాగా ఆకలిగా ఉండి అలాగా అదంతా చల్లి పడుకున్నాడు. నీరసం వచ్చింది. ఏమండి, నీరసం వచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. దేవుని స్తోత్రం చెప్దాం. మరి ఆ కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు ఏంటంటండి, ఒక్క ఆలోచన వచ్చింది. అది ఏంటి అంటే, మా తండ్రి ఇంట అనేక మంది పనివారు భోజనం చేస్తూ ఉంటారు. చూడండి అది. అయితే కరెక్ట్ చెప్పినాను. కొటేషన్ 15 12 17 సరే, ఓకే చదువునా. ఆ కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది పనివారు, కూలివారు ఎలా పెట్టేవాడు? అక్కడికి వచ్చినప్పుడు చక్కగా పెడతా ఉండేవాడు. వాళ్ళందరూ భోజనం చేస్తూ ఉంటారు. అయ్యగారు ఎంత మంచి భోజనం పెడతారో, ఏంటండి ఎంత బాగుందోనమ్మా కూర, సాంబార్ ఎంత బాగుందోనమ్మా అని సరదాగా సంతోషంగా వాళ్ళు తింటా ఉంటే వడ్డించిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఎప్పుడు కూడా తక్కువ చేయలేదు తండ్రి. తీరా చూస్తే ఇప్పుడు ఎక్కడ పడుకొని ఉన్నాడు? పందుల పాము దగ్గర పడుకొని ఉన్నాడు. ఆలోచిస్తున్నాడు. మురికి బట్టలు, ఏమండి ఒక దువ్వెన లేదు, ముఖం కడగడానికి సబ్బు లేదు, చేతిలో రూపాయి లేదు, ఏమండి ఇక బూట్లన్నీ ఎగిరిపోయినాయి, కళ్ళజోళ్ళు ఎగిరిపోయినాయి, వాచీలన్నీ దొబ్బేశారు, మొత్తం అంతా అయిపోయింది. ఏమండి ఇంకా పాత బట్టలతో ఎన్ని రోజులు ఉన్నా సరే అదే బట్టలతో ఉంటే వాడికి గుర్తొస్తూ ఉంది, మా ఇంటి దగ్గర ఎలాంటి మంచి భోజనం అందరికి పెట్టేవాళ్ళం కదా, అందరు కూలి వారికి కూడా అన్నం సమృద్ధిగా దొరుకుతుంది కదా. నేనైతే ఇప్పుడు ఆకలితో చనిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, చూడండి తండ్రి, మా తండ్రి అసలు ఆలోచన ఇస్తున్నాడు దేవుడు. ఆ ఆలోచన ఎలా ఉంది అంటే, అయ్యి బాబోయ్ ఇక్కడ ఎంతో ఆకలితో చచ్చిపోతున్నాను, మా తండ్రి దగ్గరికి ఎలా అయినా వెళ్ళి, మా నాన్నగారు మంచోడే, ఆయన దగ్గరికి వెళ్ళి, తండ్రి
పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను. ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తాం. ఏమంటే తండ్రికి విధేయులుగా ఉండాలని చెప్పడం గుర్తొచ్చింది. దేవుణ్ణి త్రోసేసాను, మా నాన్నగారిని కూడా త్రోసేసాను, నా ఇష్టం వచ్చినట్టు చేశాను అని చెప్పి గుర్తొచ్చి అనుకుంటున్నాడంట, తండ్రి పరలోకానికి నీకు కూడా విరోధంగా నేను పాపం చేశాను, నీ కుమారుడిని అనిపించుకోవడానికి నాకు ఏమాత్రం యోగ్యత లేదు అని చెప్తాను అని అనగానే కొంచెం ధైర్యం వచ్చింది, కొంచెం ఓపిక వచ్చింది. బయలుదేరి అడుగులో అడుగు వేసుకుంటా. ఏమండి మరి ఎన్ని రోజులు నడిచాడో నాకైతే తెలియదు పాపం. ఏమండి ఎన్ని రోజులు నడిచాడో దేవుడు శక్తి ఇచ్చాడు. ఆ ఆలోచన తన్నే ఆ గుమ్మం వరకు తీసుకెళ్ళింది. వాళ్ళ తండ్రి అన్నం తినలేదు, మంచినీళ్ళు తాగేది లేదు. అన్నం తినాలంటే కొడుకు గుర్తు వస్తున్నాడు. దేవుని స్తోత్రం చెబుదాం. కన్న పిల్లలకి ఎలా ఉంటుందండి? కన్న తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? మీకు తల్లిదండ్రులకి మీకు అర్థం అవుద్ది. పిల్లోడు ఏదైనా జ్వరం వచ్చిందంటే ఎలా ఉంటుంది మీకు? ఏమండి పిల్లలకి ఏదైనా బాధ వచ్చిందంటే ఎలా ఉంటుంది? వాళ్ళు కనబడలేదంటే ఎలా ఉంటుంది? ఒకరోజు ఫోన్ చేయకపోతే ఎలా ఉంటుంది మీకు? వాళ్ళు బాగానే ఉన్నారన్నా కానీ. అర్థమవుతుందండి? ఈ తండ్రి ఆహారం తీసుకోవడం లేదు. కొడుకు అక్కడ లేక చచ్చాడేమో కానీ తండ్రి కూడా ఉండి తినట్లేదు. అక్కడ ఇంట్లో ఉండి కూడా తినడం లేదు, తల్లి తినట్లేదు. వాళ్ళ ఇల్లంతా ఎలా మారిపోయిందండి? చచ్చిపోయిన ఇల్లులాగా. కొడుకు చచ్చిపోతే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి. కానీ ఏమండి దినం తద్దినం చేసేస్తే చేయి కడుక్కొని భోజనం చేసేస్తారు. దావీదు అంటాడు, ఇప్పుడు దాకా 7 రోజులు ఉపవాసం చేసి ఈరోజు ఏంటి తలస్నానం చేసి భోజనం చేసేస్తాడు, ఇంకా అస్సలు చేయకుండా మానేస్తాడు కాబోలు అనుకున్నాడు అంటండి. ఏమండి చనిపోయినటువంటి వాళ్ళ దగ్గరికి మనమే వెళ్ళాలి కానీ వాళ్ళు మన దగ్గరికి రారు కదా అని చెప్తాడు. ఏమండి కానీ ఇక్కడ కుమారుడైతే వస్తాడు అన్న ఎదురు చూపులో తిండి తినకపోయినా రోడ్డు వైపే చూస్తున్నాడు. ఏమండి తన శక్తి కొలది వెతికే ఉంటాడు. నా కుమారుడు ఎక్కడైనా ఉంటాడేమో చూడండి అని వెతికే ఉంటాడు. వెతికి 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 ఏమంటే డబ్బులు ఉన్నవాడు కదా, వెతికే ఉంటాడు. కానీ ఆ అయ్యగారు ఎక్కడున్నారో ఎక్కడ అడ్రస్ లేదనమాట. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ ఇంటి పట్టుగా వస్తున్నాడు. అడుగులో అడుగు వేసుకుంటా ఎలా చెప్పాలి ఏం చెప్పాలి అని వస్తూ ఉంటే తండ్రి దూరం నుండి చూశాడంటండి. దేవుని స్తోత్రం చెబుదాం. ఆ తండ్రి ఏం చేశాడంట? లోపల ఎక్కడో లేడండి. పనిపాట్లో ఉన్నాడని అనుకోవడానికి పనిపాట్లు కూడా మానేసి ఆ కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏమండి అంత దూరంలో ఉండి ఆ కొడుకు ఎప్పుడైతే ఆ అడుగులు కనబడతా ఉన్నాయో దూరం నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. దేవుని స్తోత్రం చెబుదాం. తండ్రి ప్రేమ అంత గొప్పది, అవునా కదా? ఆ తండ్రికి ఎంత వేదన. దేవుడు అలాంటి ప్రేమ పెట్టాడు. ఆయన ప్రేమే తల్లిదండ్రుల్లో కొంచెం పెట్టాడు. ఏమండి దేవుని ప్రేమ ఎంత వర్ణించడానికి సరిపోదు. ఆ ప్రేమనే తల్లిలో పెట్టాడు, తండ్రిలో పెట్టాడు, కొంచెం రక్త సంబంధంలో ఆ ప్రేమని పెట్టాడు. ఇవన్నీ పూర్తి కాదు. ఏమండి ఇవి కొంతవరకే ఉంటాయి నన్ను అడిగితే. కానీ అసలైన తండ్రి ప్రేమ కోసం ఆయన చెప్పుకొస్తున్నాడు. ఆ యొక్క కుమారుడు దూరంగా ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి వెంటనే మెడ మీద పడి ముద్దు పెట్టేసుకున్నాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి ఎంతో త్రాగుబోతు అయిపోయి భయంకరమైన పరిస్థితిలో ఉండి బట్టలు చిరిగిపోయిన పరిస్థితి. ఏమండి ఒకప్పుడేమో లూజ్ ప్యాంట్లు వేసేవాళ్ళు, లంగాలు లాంటి ప్యాంట్లు. ఒకప్పుడు టైట్ ప్యాంట్లు వేసేవాళ్ళు, ఇప్పుడేమో చిరిగిపోయిన ప్యాంట్లు వేస్తున్నారు. ఏమండి ఒకప్పుడు కొరసగా వేసేవాళ్ళు, ఒకప్పుడు పొడుగ్గా వేసేవాళ్ళు. ఏమండి ఒకప్పుడు జుట్టు బాగా అంటకత్తిరి వేసేవాడు, ఒకప్పుడు కాస్తంత ఎక్కువ పెట్టాడు. ఇప్పుడు మొత్తం చుట్టూ తీసేసి మరి ఏం చేస్తున్నారు? గంపలాగా పైన పెడుతున్నారు. రకరకాల మోడల్స్. మరి ఆడు ఏ మోడల్ చేశాడో నాకు తెలియదు కానీ ఆ కొడుకును గుర్తుపట్టింది ఆ తండ్రి ప్రేమ. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ రోజున మనిషిని గుర్తుపట్టేలాగా లేరు. ఏమండి మారిపోతున్నారు, మొత్తం అంతా మారిపోతున్నారు. ఏమండి మనిషిని చూస్తే అసలు ఆళ్ళో కాదో కూడా తెలియని పరిస్థితిలో వేషాలు కూడా మార్చేస్తున్నారు. ఏమండి ఆడవాళ్ళ బట్టలు మగవాళ్ళు వేసుకొని, మగవాళ్ళ బట్టలు ఆడవాళ్ళు వేసుకొని బయటికి వెళ్తే ఎవరికి అర్థం కాని విషయంలో చేస్తున్నారు, అవునా కదా? కాబట్టి చాలా జాగ్రత్త. అందుకే దేవుడు అంటాడు, ఈ నుదుటి వెంట్రుకలు గుండ్రంగా కట్ చేసుకోకూడదు, ఈ కనుబొమ్మల మధ్య బోర్డు చేసుకోకూడదు. ఇవి తీసేస్తే ఏమంట మనుషులు అర్థం కారంటండి. మనుషుల రూపాలు మారిపోతాయి. ఇవి హైబ్రోస్ అనేటువంటివి. ఏమండి ఇది తీసేసి ఇలా పెట్టామనుకోండి నేనులా ఉండను. ఏమండి మారిపోతారు మనుషులు. అందుకోసం దేవుడు అంటాడు,
దేవుడిచ్చిన అందాన్ని ఏం చేయాలంట? వాళ్ళకి ఉంచేసుకోవాలి. అప్పుడు న్యాచురల్గా చక్కగా హాయిగా ఉన్నట్టు ఉంటారు. అంతేనా కదా? ఆ చేసేవాళ్ళు ఒకరోజు అటు చేస్తారు, ఇటు చేస్తారు. ఉన్న అందాలు కూడా ఒక మంచి హీరో వాళ్ళ ఫ్యామిలీస్ చూసాం మేము ఫస్ట్లో. చూస్తే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చూసాం. ఏంటి వీళ్ళందరూ కూడా హిజ్రాల్లా ఉన్నారనుకున్నాం. ఏమండి? ఆ తర్వాత వాళ్ళని ఒరిజినల్గా చూస్తే మేకప్ చేసినోడు అలా చేశాడు, కొచ్చేవాళ్ళ తయారు చేసేసాడు వాళ్ళందరినీ. ఏమండి? అందరు ఏమైపోయినాయి? ఆ తర్వాత చూస్తే వాళ్ళు ఎంతో అందగత్తులు వాళ్ళు. కానీ ఆడు మేకప్లో ఏమైపోయారు వీళ్ళు? మొత్తం ఉన్న అందం అంతా పోయింది. అందుకోసం దేవుడు ఏంటి అంటే చాలా నిన్ను అందంగా ఉండాలని దేవుడు చేసుకున్నాడు. దాన్ని ఏం చేయకూడదు నువ్వు? కొంచెం నీట్గా తయారవడం అంతే, స్నానం చేసుకోవడం అంతే తప్ప మరి ఏమండి ముసలోళ్ళు అయిపోయి తెల్లంటికలు ఎలాగో వస్తాయండి. చిన్నప్పుడే తెల్లంటికలు ఎందుకు ఇంకా? ఏమండి పాపం మరి గొర్రెలు కాసుకొని గేదెలు కాసుకున్న వాళ్ళకి ఇలా పైకి లేచిన ఇంటికలన్నీ కూడా ఎర్రగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? చాలా ఎక్కువ రేట్ అంటండి అవి పెట్టించుకుంటున్నారు. ఏమండి అవునా కాదా? అంతేనా? నీట్గా డ్రెస్ ఉంటే బాగోదంటండి. అదేం చేయాలి? క్రషింగ్ పెట్టాలి. ఏం క్రషింగ్ అంటే నలిగిపోయినట్టు వేసుకోవాలి. నీట్గా ఉన్న డ్రెస్ కాదు, ఎలా ఉండాలి? నలిగిపోయిన డ్రెస్ అవ్వాలి. జుట్టు దువ్విన తర్వాత నీట్గా ఉండకూడదు. దాన్ని ఏం చేయాలి? తడి మీద ఊపేస్తే నేను ఇదేంటి పాపం దువ్వాన్ని తీసుకొని దూకొని రాలేదు కాబోలు అనుకుంటున్నాను. తీరా చూస్తే ఏంటి? ఒక్కొక్కడు అంటాడు ఇలా పెట్టి ఇలా లాగుతాడు ఎదరికి. నాతో మాట్లాడుతున్నాడు, వస్తమాన ఎదరికి లాగుతున్నాడు ఇలాగా. ఇంకొకడు ఇలా తిప్పుతానే మాట్లాడుతున్నాడు. అయ్యేంటో నాకేమి. మనుషులు మారిపోయారు. బయట ప్రపంచం అంతా మారిపోయింది. బయటికి వెళితే మనుషులు మన పిల్లల్లాగానే లేని పరిస్థితికి వచ్చింది. దేవునికి దూరం అయిపోయిన పరిస్థితి. తండ్రికి దూరం అయిపోయాడని కాదు, ప్రభువా తండ్రి నీ పరలోకానికి విరోధంగా నీకు ఎదుట కూడా పాపం చేసి ఉన్నాను, నీ కుమారుని అనుకోవడానికి ఏమాత్రం తగనంటే తండ్రి ఇలా నోరు మూసి ఆయన పరిగెత్తాడని తన పనివారు కూడా పరిగెడితే నా కుమారుడు వచ్చేసాడు, తప్పిపోయిన నా కుమారుడు వచ్చేసాడు. ఎక్కడ లేని సంతోషం, ఆనందం. అయ్యగారిలో ఎంత ఆనందం అంటే హడావిడి చేసేస్తున్నాడు. ఏంటి హడావిడి? మంచి బట్టలు తీసుకురండి, ఉంగరాలు తీసుకురండి, చెప్పులు తీసుకురండి, బట్టలు మార్చండి, తలస్నానం చేయించండి, నీట్గా తయారు చేయండి. ఎలా చేయాలి? ఎక్కడ లేని కంగారు. అయ్యగారిలో ఉన్న కంగారు చూసి అందరూ ఏం చేశారంట? బ్యాండ్ మేళం పెట్టండి, మా అబ్బాయి వచ్చేసాడని. ఇప్పుడు ఏం చేయాలి? తప్పిపోయిన నా కుమారుడు వచ్చేసాడు. బ్యాండ్ మేళంతో దేవుని స్తుతించడం మొదలు పెడదాం, ఆరాధించడం మొదలు పెడదాం. ఏమండి? క్రొవ్విన దూడలను వధించేయండి. భోజనాల ప్రార్థన. ఈరోజు ఏంటి? భోజనాల ప్రార్థన. ఇదేంటిది? ఇప్పటికిప్పుడు భోజనాల ప్రార్థన ఏంటి? ఏమండి? తండ్రి స్పాట్లో ఏం చేశాడంట? తప్పిపోయిన కుమారుడి కాడికి వేషం ఏంటో, ఆడి ఆకలి ఏంటో, ఆడి దరిద్రం ఏంటో, ఎంత గొప్ప తండ్రిని వదులుకొని ఎందుకు వెళ్ళానో తిరిగి వస్తే అర్థమైంది వాడికి. తిరిగి రాకపోతే ఏముందండి? అర్థమవుతుందండి. దేవుని ప్రేమ అంటే నీకు తెలిస్తే, దేవుని దగ్గర ఎప్పుడు కూడా రాజులం అండి మనం. దేవుని స్తోత్రం చెప్తాం. దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నీ యొక్క అక్కడికి వెళ్తే అదే బాగుంది. ఏమండి? చుట్ట బాగుంది, సిగరెట్ బాగుంది, త్రాగుడు బాగుంది, కళ్ళు బాగుంది. ఏమండి? అవునా కదా? తెలిసి తెలియక బాప్తీసాలు ఇప్పించేస్తే తీసుకోండి అమ్మ పర్వాలేదంటే ఏం చేస్తున్నారు? మళ్ళీ తలనొప్పి వచ్చింది, చుట్టగాలు చేయాలంటండి. ఏంటంటే మనసు లాగేసింది, వెళ్ళిపోయాను బుజ్జి. మనసు లాగడం ఏంటి? నా మొహం వెళ్ళిపోయానులే బుజ్జి. ఎక్కడికి? ఎండ ఎక్కువగా ఉంది కళ్ళు కోసం. పాపం వేరే అని కాదు, ఒక్కసారి తండ్రి ప్రేమ గుర్తు చేసుకోవాలి. దేవుని ప్రేమ నుండి ఏది కూడా మనల్ని ఎడబాపనేరదు. దేవుని కంటే కూడా గెలిచేది నీకు ఏది ఉండకూడదు. దేవుణ్ణి ప్రతిసారి ఓటం పాలు చేసేది ఏది కూడా నీకు ఉండకూడదు. ఒకవేళ నువ్వు ఏమండి ఏదైనా సరే చిన్న ప్రార్థన చేసుకోవడానికి ఒక టిఫినే రెడీ అయిపోయిన తర్వాత ఆ టిఫిన్ అయినా నీకు పాపమే అవుద్ది. ఆ టైంలో దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ఇష్టపడుతున్నావు అనేటువంటిది గుర్తుపెట్టుకో. ఒక చిన్న మైనస్ కూడా ఏమైపోద్ది? త్రాసులోనంటండి భక్తిని ఏమండి పెట్టి త్రాసులో తూస్తే చిన్ని భక్తిహీనత కనపడితే ఘనతని జ్ఞానాన్ని ఏం చేసేసిందంట? సిర్రమని పైకి లేచిపోయిందంటండి. పనికిరాము మనం అక్కడ త్రాసులో తేలిపోతాం. ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటే ఏం చేస్తాడు? యేసుప్రభువారు
గెత్సెమనే తోటలో, తండ్రి ఏంటి మరణమగునంతగా నా ప్రాణం దుఃఖంలో ఉంది, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించడం, అయినను నా ఇష్టం కాదు మీ చిత్తమే జరుగునుగాక అని ప్రార్థన చేస్తే పరలోకం నుండి దూత వచ్చి బలపరిస్తే శిలువ యాగం. ఏమండి ఇంతంత ఉన్నాయి తొమ్మిముళ్ళు. ఏమండి రాత్రి ఒక అతను స్టేటస్లో కూడా పెట్టాను. ఏమండి అదంట మెత్తగా వంగుద్ది అంట, అందుకోసం చక్కగా మెలికలు వేసారంటే. ఇప్పుడు మ్యూజియంలో ఉంది ఆ యొక్క ముళ్ళ కిరీటం, జస్ట్ తగిలితేనే భరించలేం కదా, అది పెట్టి ఏమండి అలా కొట్టి అందరు రండి ఒకసారి అపహాస్యం చేద్దాం ఈయన్ని. ఏమండి ఈ బాధ అంతా ఎందుకు భరించాడండి? నీకు అర్థమైతే అర్థమవుద్ది. పరుగులు తీసుకుంటూ వెళ్ళి పాపానికి పరుగులు వేసేటువంటి పాదాలు. ఏమండి పాపానికి పరుగులు తీస్తే ఆయన కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటే, ఏమండి రక్తం కారుతూ ఉంటే అదే నీ పాపం. వాళ్ళు చేసింది కాదు, ఎవరు చేసింది? మళ్ళా మనం సిలువ వేసింది. గుర్తుపెట్టుకోవాలి. పాపం ఇంతంత ముళ్ళు లోపలికి దిగిపోతే, ఏమండి యెరూషలేము వీధులన్నీ బరువైన సిలువతో మోయిస్తే, సిలువ క్రింద పడిపోతూ ఉంటే, లేవలేని పరిస్థితిలో ఉంటే, రక్తపు సిక్తమైపోయినటువంటి ఏమండి చేతులతో పాదాలతో ఏమండి కదలేని పరిస్థితిలో ఉంటే, పైన కొరడాలతో కొడతా ఆయన్ని ఊరేగిస్తూ ఉంటే, ఆ సిలువ భారమైన సిలువ తన మీద పడిపోతూ ఉంటే, ఏమండి లేవలేడు. కానీ ఏం చేస్తున్నాడు ఆయన? ట్రై చేసి వాళ్ళు కొడతా ఉంటే పాపం లేపుకొని ఎంత ప్రేమ అనుభవించడు. చాలా జాగ్రత్త. చిన్న పాపం కూడా మనల్ని ఏలుబడి చేయకూడదు. చిన్న పాపమైనా సరే ఏమండి చిన్న పాపమైనా ఏం చేస్తుంది? చిన్ని ఇసుకరాయి అయినా అడుక్కెళ్ళిపోద్దంట నీళ్ళల్లో వేస్తే. పాపం అంతే, తేలదు. చిన్నదే కదా అని చిన్ని రాయినేయండి, చిన్న రాయి అయినా పెద్ద రాయి అయినా, చిన్ని గూలకరాయి రవ్వంతా ఇసుక రేణువు కంటే కొంచెం పెద్ద రాయి అయినా ఏం చేస్తే సర్రమని దిగిపోతాయి. అలాగే చిన్ని పాపం ఉన్న పాతాడానికి వెళ్ళిపోతారంట. గుర్తుపెట్టుకోవాలి. దేవునికి ఆయనకి సంబంధం, పాపానికి సంబంధం లేదు ఏమాత్రం కూడా. ఆయన మహావెలుగు కలిగిన వాడు, చీకటికి ఆయనకి సంబంధం లేదు. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడిది అంటాడు. ఏమండి కాబట్టి ఈ యొక్క తండ్రి ఎంతో ప్రేమించి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, ఏమండి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటామో ఒళ్ళంతా ముద్దులు పెడతామో నాకు ఏం అర్థం కావట్లే. యేసుప్రభు ప్రేమ చూస్తే మెడ మీద పడి ముద్దు పెట్టినట్టు ఏం లేదండి. ఏమండి అణువున ముద్దులు పెట్టే పరిస్థితిలా ఉంది ఆయన పరిస్థితి. ఆయన ప్రేమ ఎందుకు వచ్చిందో, అంత ప్రేమ ఏంటి అనిపిస్తుంది నాకు. ఏమండి ఏం ప్రేమించగలవండి ఎవరినైనా సరే? ఒక్క మాట అంటే మనకి విరక్తి వస్తుంది కదా. వస్తుందా? వస్తారా? అదా అత్త కోడళ్ళు ఉన్నారనుకోండి, ఏమండి వాళ్ళిద్దరికి ఎలా ఉంటుంది? మధ్యలో బగ్గుమన్నట్టే ఉంటుంది. అమ్మ ఈ చీర బాగోలేదు ఇంకోటి కట్టుకోమంటే మా అత్తగారికి కుళ్ళండి, ఈ చీర మార్చేయమందండి. ఏమండి మంచిగా చెప్పినా తంటాయి. ఏమండి ఆ డ్రెస్ బాగోలేదమ్మా మంచిగా చీర కట్టుకొని అందంగా వెళ్ళమంటే డ్రెస్ వేసుకునేవాడు మా అత్తగారు. అందంగా ఉండాలని కోరుకుంది అనుకోండి. ఏమండి చాలా జాగ్రత్త. మనం ఏం చేయాలి? ఒక్కసారి దేవుని మనసుతో మనం చూస్తే ఎవరినైనా ఏం చేయగలుగుతాం? ప్రేమించగలుగుతాం. దేవుని స్తోత్రం చెప్దాం. యేసుప్రభు కంటే యేసుప్రభుతో పోల్చడానికి ఎవరు సరిపోతారండి? ఎవరు సరిపోరు. ఏమండి అంత భారమైన శిలువ, ఎక్కలేనటువంటి, మామూలుగా ఎక్కడమే కష్టం అంట. ఆ భారమైన శిలువ మోసుకెళ్ళి అక్కడికి ఎక్కిన తర్వాత ఆయన్ని మేకులతో కొట్టడం జరిగింది. అంత ప్రేమించాడు ఆయన. గుర్తుపెట్టుకోవాలి. తండ్రి పరిగెత్తుకుంటా వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వెంటనే విందు చేయించి, ఏమండి విందు రెడీ అయిపోయింది, భోజనాలంతా అయిపోతుంది, బ్యాండ్ మేళాలు మోగుతున్నాయి, ఏంటి ఊర్లో ఇంత సౌండ్ ఏంటి, ఎంతేంటి పెళ్లి జరుగుతున్నట్టుందే అనేసి, ఏమండి ఆ పెద్ద కుమారుడికి ఏమొచ్చిందంటండి? ఆలోచన వచ్చి, ఎక్కడ ఎంత హడావిడి జరిగిపోతుంది, పనోళ్ళు అందరూ ఎవరి కాళ్ళు వెళ్ళిపోయారు. ఏమైపోయారు? రెండ్రా పని అగిన తర్వాత సంగతి, అయ్యగారు భోజనం పెడుతున్నారు రెండు అంటుంటే వచ్చేసాడు. ఇంటికి వచ్చి దూరం నిలబడి చూస్తున్నాడంట. చూస్తే ఏమైందంట? ఏమైందా? మీ తమ్ముడు వచ్చాడంటండి. మీ తమ్ముడు గారు వచ్చారండి. మా తమ్ముడు గారు మళ్ళాడు. కానీ డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆడికి ఎక్కడ ఉంది వాట? ఆడికెందుకు అంత విందు చేసుకొని ఆడే కొడుకు అవుతాడులే, నేను ఇంట్లోకి రాను. ఏమండి ఒకసారి బాబు నువ్వు వెళ్ళి పెద్దోడిని పిలుచుకురా, లేట్ అయిపోతుంది. ఉన్నారండి అక్కడెక్కడో ఉన్నారండి, ఒకసారి తీసుకురండి బాబు, గమ్మునిల్లండి. రానంటున్నారండి. రానంటున్నాడా? అయ్యో
ప్రార్థన జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. ఏమండి కొడుకేమో ఏమండి సన్నపు నారవస్త్రాలు వేసేసారు, సూపర్గా తయారు చేసేసారు, ఉంగరం పెట్టేశారు, చెప్పులు తొడిగేశారు. ఏమండి చచ్చిపోయిన నా కుమారుడు బ్రతికేశాడని తండ్రికి ఎక్కడ లేని ముఖంలో 1000 సూబులైట్లు వెలిగిపోతున్నాయి. నా పెద్ద కుమారుడు కూడా ఉంటే ఎంత సంతోషపడిపోతాడు, ఆడు కూడా ఉబ్బి తబ్బిబ్బి అయిపోతాడు. మా ఫ్యామిలీ అంత సూపర్ అనుకొని వెళ్ళి చూస్తే మాట్లాడలేదండి కొడుకు, పెద్ద కొడుకు. ఏంటంట, నేను రాని వెళ్ళి, ఆడే నచ్చాడు నీకు, అవన్నీ డబ్బులన్నీ కూడా ఆస్తి అంతా అమ్మేసి పెట్టిన రోజు నీకు తెలియదా? ఎంత ప్రేమ ఎందుకు అడిగి? ఎప్పుడైనా నాకు ఏమన్నా చిన్నది ఎప్పుడైనా చేసావా? నేను పొలం వెళ్ళి వస్తే కనీసం చిన్నదే ఒక మేకపిల్లి ఎప్పుడైనా ఇచ్చావా కోసుకోవడానికి? పార్టీ చేసుకోరా అని చెప్పి ఎప్పుడైనా ఇచ్చావా? ఒరే వాడు తప్పిపోయి వచ్చాడురా, చనిపోయి బ్రతికి అడిగిరా. అది తండ్రి ప్రేమ తండ్రికే తెలుస్తుంది. దేవుని స్తోత్రం చెప్దాం. అంతేనా కాదండి? నీ కోసం ఎదురు చూసి పరుగులు పెట్టేటువంటి దేవునికే తెలుసు నీ మీద ఉన్న ప్రేమ. అర్థమైందండి? అంతేనా కదా? అర్థమైతే అర్థమవుద్ది, కొంచెం వింటే అర్థమవుద్ది. వాళ్ళు దైవపుత్రులు కారు, వాళ్ళు తమను తాము చెరుపుకున్నారు అంటాడు దేవుడు. వాళ్ళు కళంకులు, అసలు వాళ్ళని వదిలిపెట్టేస్తాను, వాళ్ళ గతి ఏమవుద్దో చూద్దాం అనుకుంటాడంట. మరలా నువ్వు వెళ్ళిపోయి ఏమండి నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికిన తర్వాత అయ్యో ప్రభువా అంటే తట్టుకోలేడు ఆయన. దేవుని స్తోత్రం చేద్దాం. ఆయన ప్రేమను వినండి, చదవండి. పాస్టర్లు అన్నీ చెప్పలేక ఏమంటారంటే బైబిల్ చదవండి అమ్మా అంటారు. అన్నీ చెప్పడానికి టైం లేదు, అన్నీ చెప్పడానికి ఇది విశ్రాంతి దినం. ఏమండి నిన్న సాయంత్రం మొదలుకొని 6 గంటల నుంచి 6 గంటల వరకు దేవుణ్ణి ఆరాధించి గణపరిచి స్తుతించినా కానీ తక్కువే నన్ను అడిగితే. వారానికి ఒక్కరోజే 6 రోజులు మనకి ఇచ్చాడు, కానీ అందుట్లో 2 గంటలు అంటేనే ఎంతో కష్టం అయిపోతుంది. మనం భక్తులమేమీ కాదు, భక్తి పనులు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గే. అర్థమవుతుందండి? భక్తులు అంటే 24 గంటల దేవుని సన్నిధిలో గడుపుతారు, కనీసం 8 గంటల మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తారంట, దేవుని స్తుతిస్తారంట. 8 నిమిషాలు మోకరిస్తామా? మోకరించిన వాళ్ళు దేవుని బిడ్డలో అయిపోతామా? ఆయన ప్రేమ ఏం చేస్తుంది? ప్రతిసారి ప్రతిరోజు తప్పిపోవడమే ఉంటుంది కదా. ఆయన ప్రేమ తెలియకపోతే ప్రతి విషయంలో తప్పిపోవడమే. ప్రతిరోజు బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మనం చేసిన ప్రతిరోజు విత్తేటువంటి విత్తనాలు అతిక్రమ విత్తనాలు, ఆజ్ఞానుసారం కాకుండా విత్తే విత్తనాలన్నిటికీ ప్రతిఫలం వచ్చేస్తుంది. అవునా కాదండి? చిన్న పని అయినా సరే పెద్ద పనిష్మెంట్లు వస్తాయి. అర్థమవుతూ ఉంటుంది. వెంటనే మనం ఏం చేయాలి? మనసులో అనిపిస్తూ ఉంటుంది కానీ మనం చేయలేని పరిస్థితి కనపడుతూ ఉంటుంది. అవునా కాదా? అవునా? మనం చేయగలిగితే అది ఎంతో ఆశీర్వాదం. మరో చెయ్యాలి కదా ఎవరైనా. ఒక ఆవిడ ఆటోలో జస్ట్ కూర్చొని ఉన్నా, అన్నయ్య వాళ్ళ దగ్గర ప్రార్థనకి వెళ్ళానని. నా చేతిలో కవర్లు ఉన్నాయి, బరువుగా ఉన్నాను, కొంచెం కూర్చున్నా. లేచి ఎదరకి కూర్చుందాం, ఆవిడ పాపం ఏమీ వేసుకోలేదు, పాస్టంలా అనిపించింది. ఒకసారి చూసిందంట కానీ నేనే గమనించలేను గమన. ఏమండి ఆ టేపు ఎదురుకుంటూ కూర్చొని చెక్క మీద కూర్చొని ఇద్దాం అనుకున్నా. చంటి పిల్లతో ఎక్కుతుంది, సరే ఆ బొడ్డు పిల్లని ఎదరకు చూసి ఆవిడ పక్కన కూర్చుంటారులే అని ఊరుకున్నా. ఆ తర్వాత అనిపించింది, వందనాలు పాస్టమ్ గారు అంది ఆవిడ. ఏమండి దేవుడు చెప్పిన మనసులో ఉన్నది మనం చేస్తే ఎలా ఉంటుంది? అది పాస్టమ్ అవ్వచ్చు, పాస్టమ్ కాకపోవచ్చు. ఏమండి కొంచెం మనం ఎదటి వాళ్ళని గౌరవించి ఏం చేయాలి? మనకు కష్టమైనా సరే, ఇబ్బంది పడైనా లేచి ఆ టేపు జరిగితే అది దైవ లక్షణం అవుద్ది. అంతేనా కదా? ఎవరికైనా చిన్నగా హెల్ప్ చేయగలిగితే దైవ లక్షణం అవుతుంది. కాబట్టి నిజంగా ఏంటి అంటే దేవుని మనసు ఎంతో ప్రేమ గల మనసు, తనకున్నదంతా ఇచ్చేశాడు. ఎవరు కూడా అలాగా ప్రేమించలేరు. మరి ఈ యొక్క ఇంట్లో ఉన్న కుమారుడు మాత్రం ఎప్పుడు నావన్నీ నీవే, నీవన్నీ కూడా నావే, నువ్వెందుకురా ఇంత బాధపడతావు, అలా కాదు నాన్న అని చెప్పిన. ఏమండి తప్పిపోయిన వాడికైతే బుద్ధి వచ్చిందంట, కానీ ఇంట్లో కూర్చొని వీడికి మారు మనసు లేదు. ఏమండి దేవుని సన్నిధికి వచ్చి మారు మనసు లేకపోతే ఎప్పుడు వచ్చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం అన్నట్టుంటే పనికిరావండి. బుద్ధి రావాలి. అర్థమవుతుందండి? నెబుకద్నెజరు ఏమండి 7 సంవత్సరాలు గడ్డి మేసాడంటండి. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు గడ్డి మేస్తే మరి రాజ్యాన్ని ఎవరెవరు చూసారో చూశారు. పక్షులు గోళ్ళు వంటి గోళ్ళు వచ్చేసినాయి, పొడవుగా పెరిగిపోతాయి కదండి. తీయకుండా ఉంటే పిచ్చి వాళ్ళకి చూడండి ఎలా పెరుగుతాయి, కొంతమందికి బారు పెరిగిపోతాయి. జుట్టు అంతా అట్లా గట్టేస్తూ ఉంటుంది. పక్షి ఏకల్లాగా మారిపోయినాయి అంట, అంత అట్లా 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 మారి. ఏమండి 7 సంవత్సరాలు స్నానం లేదు, గాడిదలాగా మారిపోయాడు, మనిషి మాట లేదు. ఏమండి చక్క హాయిగా గడ్డి మేసేయడం, పడుకోవడం.
గడ్డి మేసేయడం, పడుకోవడం. ఒక గాడిద చూస్తే ఏమనిపిస్తుంది, మన గాడిదలా లేదురా. ఏమండి? పక్షులు చూస్తే ఏమనిపిస్తాయి, అమ్మో మనిషిలాగా అనుకున్నాం కానీ మనిషి కాదురా. ఎప్పుడు చూడలే ఇలాంటిది. పులి అయితే చూసాం, సింహం అయితే చూసాం. ఏమండి? గేదెలు, గాడి అన్ని రకాలు చూసాం కానీ ఇలాంటి జంతువుని ఎప్పుడు కూడా చూడలేవు. 7 సంవత్సరాలు చూసినాయి అవన్నీ కూడా. ఏమండి? ఆ తరువాత మనసిచ్చే అంటండి నెబుకద్నెజరుకు బుద్ధి వచ్చినప్పుడు దేవుని స్తోత్రం చెప్దాం. ఆలోచిస్తే నేను ఒక రాజుని కదా, నాకు ఒక రాజ్యం ఉంది కదా, ఆ వైభవం అంతా చాలా బాగుండేది కదా, అందుట్లో కూడా జరిగినటువంటి విషయాలు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. నిజమే, ఆ రాజ్యంలో నేను ఒక కలగన్నాను, ఆ కల మర్చిపోయాను. ఆ కలను దానియేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉండి దాని అర్థాన్ని చెప్పగలిగాడు. దానియేలు దేవుడే, మర్మాలను బయలుపరిచే దేవుడు కదా. సరే, ఆ తర్వాత నేను చేసింది ఏంటి, ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేశాను. 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు. ఏమండి? 3 టన్నులు బంగారం అన్నారు, మరి ఎన్ని టన్నులు నాకు తెలియదు కానీ. ఏమండి? 3 టన్నులు అంటే 3000 కేజీలు. ఏమండి? దూరాను మైదానంలో పెడితే పెద్దదనమాట, చాలా పెద్దది. ఏమండి? ఆ విగ్రహ ప్రతిష్టకి చాలా దేశాలందరూ పిలువబడ్డారు, సకల జనులు పిలువబడ్డారు. మేళాలతో, వాయిద్యాలతో, అంత మంత్రాలు చదువుతూ ఉంటే అందరూ సాగిలి పడాలంటే ఒక ముగ్గురే సాగిలి పడలేదు. కానీ ఆ ముగ్గురు కోసం ఏంటంటే, ఎవడైనా సరే నా మాట వినలేదు అనిపిస్తే కనుక నరకంలో పడేస్తానని చెప్పి అగ్నిగుండం తవ్వాను. తీరా చూస్తే ఒక ముగ్గురు మాత్రమే, అక్కడ ఎంతమంది ఉంటారు, ఆ ముగ్గురు మాత్రమే నమస్కరించలేదు. సరే, రాజుగారి దగ్గరికి వచ్చింది ఆ వార్త. రాజుగారు విన్నారు. ఏయ్ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, మిమ్మల్ని ఎంత ప్రేమించాను రా బాబు, నా దేవత పేర్లు పెట్టుకున్నాను. ఏమండి? మీ పేర్లు కాకుండా నా దేవత పేర్లు పెట్టుకున్నా, మీ జ్ఞానాన్ని మెచ్చి. మీరు నరకంలో పట్టం ఎందుకు? ఎలాండి మొక్కండి. ఒక్క మొక్కే కదండి, ఎంతట ఇలా అంటే అయిపోద్ది. ఏమైపోద్ది? చావరు. దేవుని మాట కాదు కానీ ఎవరి మాట నెరవేరుస్తారు మీరు? నా మాటను నెరవేరుస్తారు మీరు. ఎలాండి? ఒకవేళ మొక్కకపోతే, మీ ముఖాల్లో ఏం భయం కనపట్లేదు, మొక్కకపోతే ఏమవుద్ది తర్వాత చూస్తాను. ఎలాండి అన్న రాజా, రాజా, మళ్ళీ వాయిద్యాలన్నీ వినబడుతున్నాయి, వాళ్ళు మొక్కట్లేదు రాజా. అసలు చెప్పిన వీళ్ళకి అర్థం కాదు. నరకాన్ని 7 అంతలు చేయండి, అగ్నిగుండాన్ని. ఎంతంట? రాజు మాట మిక్కిలి తీవ్రమైనందున అగ్నిగుండం ఏమైపోయింది, మిక్కిలి వేడిమి గలగా మారిపోయింది. 7 అంతలు అగ్ని తయారు చేసేసారు. మొక్కుతున్నారా? ఈసారి ఇంకో ఛాన్స్. ఈ ఛాన్స్లో మీరు ఒక్కసారి మొక్కగలిగితే 7 అంతల అగ్ని తప్పించుకుంటారు, లేకపోతే అందుట్లో పడతారు. నెబుకద్నెజరు అన్నాడు ఒకడు, ఇందు నిమిత్తం నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని అత్యంతలేదు, అసలు జవాబే చెప్పం మీకు. రాజుగారు అయితే రాజుగారు అయ్యావు, అది బొమ్మ దేవుడా, నువ్వు పడేస్తావు, మేము చేస్తాం. దానికోసం విశేషమేముంది, ఎప్పుడైనా చావాలి కదా. మేము సేవిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే నిజమైన దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. మేము సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు అని నాకు తెలుసు. ఇంకొకరికి ఎలా మొక్కుతానయ్యా నేను? ఏమండి? పెళ్లి కోసం వెళ్ళి ఒకసారి మొక్కేస్తే ఏమండి అంతేనా? పెళ్లి కోసం వెళ్ళి ఒకసారి దండం పెట్టండి, అమ్మ ఈ ఆకు తీసి ఇటు పెట్టండి, ఇందులో పెట్టండి, ఇందులో పోయండి, అది అయిపోద్ది. మళ్ళీ కుమారక్క ప్రార్థన చేయండి అమ్మ, ఏమొస్తాయి ఆశీర్వాదాలు? ఇంకా పోయినట్టే, దేవుని దృష్టి నుంచి పోయినట్టే నన్ను అడిగితే. ఏమంట? ఏమండి? అవునా కదా? ఒక జంట అలాగే గుళ్ళో పెళ్లి చేసుకొని వచ్చి, మా మామయ్య గారు మా ఇంట్లో పడుకొని ఉన్నారు. అప్పుడు నేను చిన్నదాన్ని, చాలా ఒక 20 సంవత్సరాల లోపు అనమాట అండి, బాగా చిన్నదాన్ని. 20 సంవత్సరాలు కాదు, 16 సంవత్సరాలు ఉంటాయి. మిషన్ నేర్చుకున్నా, 16 సంవత్సరాలు వాళ్ళింటికడే ఉన్నా. బాబాయ్ నువ్వు చర్చిలోకి వచ్చి మెలుకుగుండు, కారు వస్తుంది, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ప్రార్థన చేయాలి. అదేంటి మామయ్య, ఇప్పుడుగా పెళ్లి చేసుకున్న సైతాన్ గుళ్ళో చర్చి కాడికి వస్తున్నారంటే ఏం చేస్తామమ్మా? ఆయన చేశాడు. నేను అన్నాను, నేనైతే అసలు చేయను అన్న చిన్నప్పుడే. నేను పాస్టర్ అమ్మని అవుతాను నాకు తెలియదు కానీ నేనైతే అసలు చేయను. ఇంకెందుకు పెళ్ళి ప్రార్థనలో, సైతాన్ గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళకంటండి ఇంటికి ఇక్కడికి వస్తే ప్రార్థన చేయాలంట. ఏం భక్తులు ఏమి లోకం.
దేవుని సేవ లేకపోతే మనుషులకు సేవ? అంతేనా కాదా? దేవుని మాట తప్పిపోయిన వాళ్ళకి ఇంకేం ఆశీర్వాదాలు వస్తాయండి? అడగటానికి సిగ్గుండాలిగా మనకైనా. అంతేనా కాదా? తప్పు పని చేసినోడిని ఏమండి, తప్పు పని చేశాడు, ఏమండి ఈడు దొంగతనం చేశాడండి, మీరు పోలీస్ స్టేషన్లో పెట్టకండి అనండి వెళ్ళి. ఏం చేయాలి? మా వాడు దొంగతనం చేశాడండి, అయినా మీరు ఎస్ఐ గారు పెట్టకండి మీరు అంటే ఎస్ఐ గారు మనల్ని కూడా ఉతుకుతాడు. అంతేనా కదా? వాడికి నువ్వు సపోర్ట్. అంతేనా కదా? కాబట్టి చాలా జాగ్రత్త. ఒక్కసారి నమస్కరించకపోతే అంటే ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో సింహాసనం మీద నుంచి ఏమంటే తీవ్రంగా లేచి పడేయండి, ఇంకా వీళ్ళ చావు ఏళ్ళదే, వీళ్ళ కర్మ ఏళ్ళదే, పడేయండిరా అమ్మా. ఏమంటే దొండగల్లా ఉన్నారు, వచ్చేసారు, కాళ్ళు రాజవస్త్రాలు తీయకుండా అమాంతంగా పట్టుకొని బంధించేసి, కాళ్ళు చేతులు బంధించేసి ఎత్తుకొని వెళ్ళి ఇసురుదాం అనుకునేసరికి ఏమండి తీసుకెళ్ళినోడు సుర్రుమని మాడిపోయాడంట. వేసిన వాడికి సర్రమని పట్టమేంటి బంధకాలన్నీ తెగిపోయినాయి అంటండి. హాయిగా తిరుగుతూ ఉన్నాడంట. వేసిన ఎంతమంది వేసారో 8 మంది వేసినట్టున్నారు. 8 మంది ఏమైపోయారు? 8 మంది చచ్చిపోయారు, బయటే పడిపోయారు. అగ్ని వాకిలికి అంత దూరంకి వెళ్ళగానే ఏమండి అగ్ని నాలుకలకి వాళ్ళు కాలిపోయారు. విసిరి వేయబడిన వారికి ఏమైపోయినాయి అంట? బంధకాలు తెగిపోయి ఆ ముగ్గురు వేస్తే నలుగురుగా మారిపోయి తిరుగుతున్నారంటండి. అంత ఎత్తులో ఉండి అలా చూశాడు రాజు. ఏంటది, ముగ్గురిని విసిరితే అగ్నిగుండంలో నలుగురు తిరుగుతున్నారేంటి? ఆ 4వ వాని రూపం దేవతల రూపంలో ఉంది కదా. నేను రాజుగా ఉన్నప్పుడు ఇలా జరిగింది కదా. జరిగింది. మరి ఎందుకని ఆయన పరలోకపు దేవుడు అని చెప్పానుగా. ఈ దానియేలను దేవుణ్ణి, షడ్రక్ మేషక్ అబ్దెనగోలు అనే వారి దేవుణ్ణే మీరు అందరూ కొలవాలి, లేకపోతే మీ ఇల్లు పెంటకుప్పగా అవుద్దని చెప్పాను కదా. నిజమే. ఇదంతా కూడా ఎక్కడున్నాడండి ఈయన? ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. ఎలాగున్నాడు? గాడిదిలా ఉన్నాడు. ఏకలే గాడిది స్వభావంతో ఉన్నాడు. గడ్డి మేస్తున్నాడు. తనలో ఒక మానవ ఆలోచన స్టార్ట్ అయింది. మరలా ఈ చిప్పు ఏమైంది? స్టార్ట్ అయింది. అయ్య బాబోయ్, నాకు రాజ్యం ఉంది, ఒకసారి రూట్ ఏంటి, ఇలా వెళ్ళి అలా వెళితే నేను గుర్రం మీద అప్పుడప్పుడు కూడా ఏం చేసేవాడిని, సరదాగా వాళ్ళ మంత్రులతో వచ్చేవాడిని కదా. ఇదే రూటు వెళ్ళిపోదాం, ఒకసారి చూద్దాం. అయ్యగారు వచ్చేస్తున్నాడు. ఎలా వచ్చేస్తున్నాడండి? వచ్చేస్తున్నాడు. చూశాడు. ఏమండి అందరు రెడీగా నుంచున్నారు. బట్టలు ఇచ్చేవాడు బట్టలు ఇచ్చేస్తున్నారు. ఏమండి మంగళోడు రెడీగా ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళు రెడీ అయిపోయారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఒక్కసారి బుద్ధి వస్తే అప్పుడు పెద్ద మీటింగ్ పెట్టి పరలోకపు రాజు యొక్క పనులు బ్రహ్మాండమైనవి. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన ఎవరిని ఎక్కించాలో ఎవరి దించాలో ఆయన స్వాధీనంలో ఉందని సాక్ష్యం ఇచ్చాడు. ఏమండి ఆ 7 సంవత్సరాలు గడ్డి మేసిన తర్వాత బ్రహ్మాండమైన క్రియలని చెప్పినప్పుడు కొడుకు కూడా అక్కడే ఉండి విన్నాడండి. ఆ మీటింగ్లో ఉండి విని ఏమైపోయాడంట? నెబుకద్నెజరు చచ్చిపోయిన తర్వాత బెల్షస్సరు ఏమయ్యాడు? రాజు అయిన తర్వాత ఆ యొక్క ఉపకరణాలు, బంగారపు ఉపకరణాలు అంతే అండి, నేను మా నాన్నగారిలాగా చేయను, కానీ నాకు డ్యాన్సులు కావాలి, మద్యం కావాలి, పలానా వాళ్ళు రాజులు చేస్తున్నారు అలా కావాలి, సినిమాలు కావాలి, అన్ని రకరకాలు కావాలి నాకు. ఏమండి ద్రాక్షారసం పెట్టండి, మన ఫంక్షన్ వేరే ఉంటుంది. ఏం ఫంక్షను? మన పార్టీ వేరు. బంగారు పాత్రలు ఉంటాయి. మా డాడీ అయ్యో గొప్ప ఇలాగా అనుకున్నాడు. ఏమనుకున్నాడు? అక్కడ దేవుడు యెరూషలేము నుంచి తెచ్చినటువంటి పాత్రలని గొప్పవి అనుకున్నాడు మా డాడీ. అవి తీసుకురండి ఒకసారి. ఈ ఉత్పత్తులకు పోయింది, వాళ్ళందరికి పోయింది, వాళ్ళకంటే ఎక్కువేంటి నమ్మకం, పోయింది మొత్తం అందరు తీసుకోండి. మంచి మంచి అన్నీ కూడా బంగారపు పాత్రలు, దేవుని రక్తం, ఏమండి దేవుని యొక్క ఆలయములో ఉపకరణాలు పోసి తాగుతూ ఉన్నారు. ఏమండి గోడ దీపం దగ్గర ఒక అరచెయ్యి వచ్చి, ఏమండి ఒక చెయ్యి మానవ హస్తం వచ్చి ఇలా రాసేసి వెళ్ళిపోతుంది. బెనేమేనే టేకెల్ ఓ పార్సిన్ వ్రాయబడిన శాసనం. ఏమండి ఎవరు అందరినీ పిలిపిస్తే ఏమైంది? ఎవరో చెప్పలేకపోయారు. దానికోసం తన మోకాళ్ళు వణికిపోయినాయి, నడుము పూస విరిగిపోయింది, చతికిలు పడిపోయాడు. కూర్చొని చూస్తున్నాడు, ఎవరో లేరా. రాణి తల్లి బయలుదేరి వచ్చింది. రాజా, మీరు చింతించొద్దు, మీ నాన్నగారి కాలంలో దానియేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రతి సమస్యలు కూడా ఎటువంటి గూఢార్థాలైనా చెప్పగలడు తను.
ఆ దేవుడు దానియేలుకి అన్ని సహాయం చేస్తారు. నువ్వు మనసు చింతపడవద్దు. ఆ దానియేలుని తీసుకొస్తే అది చదివి వినిపిస్తాడు. దానియేలు రాని వచ్చాడు. ఏమండి, రాజు చిరకాలము జీవించునుగాక. బెల్షస్సరు, నీవు నీ తండ్రికి చేసినటువంటి కార్యాలు నీకు తెలీదా? మీ నాన్నగారు ఏం చేశారో, మరి దేవునికి విరోధంగా చేసినప్పుడు పనులన్నీ నీకు తెలీదా? దేవుడు చేసిన కార్యాలు నీకు తెలీదా? ఇవన్నీ తెలుసుండి నీ మనసు అతిశయించి దేవుని మీద తిరుగుబడి దేవుని యొక్క ఆలయంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ తీసుకొని వచ్చి నువ్వు త్రాగడానికి భయపడలేదు. కర్రలు రాళ్ళు అనేటువంటి దేవతల్ని, నీ ప్రాణము, నీ యొక్క జీవం ఎవరి చేతిలో ఉన్నాయో ఆ దేవుని నువ్వు గనపరచలేదు. కానీ నువ్వేం చేసావు? రాళ్ళ, కర్రల, ఏమండి, విగ్రహాల చూస్తాయా? అయ్యి విగ్రహాలు చూస్తాయా? వాటిని స్తుతిస్తున్నావు నువ్వు. మీ నాన్నగారికి తెలీదా? మీ నాన్నగారు చేసిన కార్యాలు నీకు తెలీదా? ఆ యొక్క దేవుని యొక్క కోపం నీ మీదకి వచ్చింది. ఆ దేవుడు వ్రాసిన శాసనం అది. ఆయన చెయ్యి వచ్చి ఈ శాసనం రాసింది. అదేంటి అంటే మేనే టేకెల్ ఓ పార్సిన్. దేవుడు ఇప్పటికిప్పుడే నిన్ను త్రాసులో తూచాడు. ఎప్పుడు తూచాడు? మనందరికీ తీర్పు దినం ఉంటుంది, అప్పుడు లేస్తాము, అప్పుడు ఉంటాం అనుకుంటాం. ఒక్కొక్కడికి ఏమవుద్ది? నీ పనులు విపరీతమైతే ఈ రోజే త్రాసులో చూస్తే చావాలా బ్రతకాలా? అర్థమవుతుందండి నేను చెప్పేది? నాకు ఏమండి అంత ఏజ్ ఏం కాదు కదా, తర్వాత ఇప్పుడు దాకా ఉంటాను కదా, అక్కర్లేదు. నీ లెక్క ఈరోజే చూస్తే, నీ యొక్క లెక్క ఈరోజు చూస్తే గనక నీవు ఉండవలసిన తీరులో ఉండకపోతే, ఏమండి ఒకరోజే వస్తాడు. నువ్వు ఫలావులు పెట్టిన రోజు రాడు. ఏమండి మన ఆయన ఆరోగ్య ఆయన చేస్తూ ఉంటాడుగా, ఆయన పేరేదో ఉంది, ఏమండి మొత్తం వంటలన్నీ చూస్తూ ఉంటాడు. వచ్చి ఆయన చూస్తాడు. సాంబారు ఎంత వేస్తావు, పప్పు ఎంత వేస్తావు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎన్ని గుడ్లు వేసావు, నువ్వు గుడ్డు సరిగా ఉడకలేదు, పప్పు చారు ఇలాగా పెట్టేది, నేను పెట్టి చూపిస్తాను నీకు. ఏమండి మూసేయండి. అయ్యా ఈరోజు కొంచెం అలా అయింది, ఈరోజు అవడం ఏంటమ్మా, ఈరోజే వస్తుంది. నువ్వు ఏ రోజైతే తప్పిపోతున్నావో అదే రోజు ఏమవుతుంది? లెక్క చూసే రోజు అవుతుంది. అప్పుడు నేను చేయలేదంటానికి కుదరదు. రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకున్నట్టు అయిపోద్ది. చాలా జాగ్రత్త. తప్పు అని తెలిసిన తర్వాత తప్పు చేయడం మంచిది కాదు. మనం ఇలా ప్రవర్తించడం మంచిది కాదు అని తెలిసినప్పుడు, దేవుని ఆత్మ తెలియజేసినప్పుడు దాని నుండి నువ్వు విడుదల పొందకపోతే అదే నీ లాస్ట్ డేట్ అయితే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. మెనే టేకెల్ ఓ పార్సిన్ అని ఆ యొక్క శాసనం నువ్వు మెనే అనగా ఏమండి, దేవుడు నిన్ను త్రాసులో తూచాడు, నువ్వు తక్కువగా కనబడ్డావు. ఏమండి సరే, చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. తీసుకురండి, నేను చెప్పిన మాటలన్నీ కూడా అతనికి చేయండి. ఏమండి మంత్రిగా చేయండి, 2వ స్థానం ఇవ్వండి. ఏమండి పూలదండలు వేయండి. ఏంటంటండి, జ్ఞానం ఉండదా మనుషులకి? తప్పు చేస్తూ ఉంటే, ప్రభువా నేను తప్పు చేస్తున్నానని క్షమించండి, నేను తప్పు అయిపోయింది అని ఒప్పుకుంటే ఏమవునండి? అవునా? ఒప్పుకోవచ్చుగా. ఒప్పుకోవాలా? ఒప్పుకోకుండా ఏం చేశాడంట? ఆయన గణపరచమని చెప్పాడంటండి. ఆ రాత్రియే వేరే రాజులు వచ్చి అతను చంపి వేరే రాజును పెట్టి వెళ్ళారు. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని కార్యాలు తెలిసుండి కూడా తప్పు చేస్తే చాలా కష్టం. ఆ కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు అంటాడు, బుద్ధి రావాలి. ప్రతి ఒక్కరికి ఏం రావాలి? బుద్ధి లేకుండా సైలెంట్గా అలాగే ఉండి పర్వాలేదులే అన్నట్టు చేస్తూ ఉంటే, ఏమండి తప్పు అని తెలిసిన తర్వాత తప్పు చేస్తే ఏంటది? ఏమండి తప్పని మీరు మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, ఏదో ఒక చిన్న పురుగో ఏదో పడింది అనుకోండి, తాగేస్తారా మీరు? తాగుతారా? పోనీ నేను తాగేసి మీకు ఇచ్చాను అనుకోండి, ఎదురుగుంటా, తాగేస్తారా? ఏమండి తాగుతారా? బాగా మంచి నీట్నెస్ ఉంటుంది అన్నిటిలో. ఏమండి బయట ఎలా తయారవుతాయి తెలియదు కానీ, ఏమండి అక్కడికి వెళ్ళి మాత్రం ఏమండి సారా కాసేవాళ్ళు ఎలా కాస్తారండి? చాలా క్లాస్గా కాస్తారా? చుట్టలు చుట్టేవాళ్ళు ఎలా చుడతారండి? వాళ్ళు తాక్కుంటా ఊసుకుంటా చుట్టారా? అంతేనే కదా. కళ్ళు గీసేవాళ్ళు కళ్ళు ఎలా చేస్తారండి? శుభ్రం కడిగి తీసుకొస్తారండి. వాళ్ళు ఇల్లే వాసన వచ్చేస్తాయి, మనుషులే వాసన వస్తూ ఉంటారు. అవునా కదా? చాలా జాగ్రత్త. ఇంటికి వచ్చి గ్లాసులో నలకుందే, నలకుంటే ఏమవుద్దంట నేను
అన్నంలో పురుగు కనపడి పురుగుంటే ఏమవుద్ది నా మొఖం? ఏమండి? అన్నంలో పురుగు పక్కన పడేస్తే తినొచ్చు. ఏమవుద్ది? తప్పేమవ్వదు. అదేమి పెద్ద విషమేం కాదు. ఏవండి? అంతేనా కాదా? నీట్‌నెస్ మళ్ళీ. మా అన్నయ్య ఎప్పుడు కూడా మాకు పాన్ షాప్ ఉండేది. కిళ్ళీలు. నేను కూడా కట్టేదాన్ని. ఆళ్ళకి అలవాటు ఉండేది. మేము స్వీట్ పాన్ ఏసుకునేవాళ్ళం. స్వీట్‌గా తయారు చేసుకొని అది తినటం ఇష్టంగా ఉండేది. అయితే తన జీవితంలో మర్చిపోలేనటువంటి పరిస్థితి అంటండి. అదేంటి? కిళ్ళీ లేకుండా ఉండలేడంటండి. అది మానాలి అని ట్రై చేస్తే వల్లేవలేదంట. అదెంత మానటానికి అనేవాడు. తీరా చూస్తే మళ్ళీ లాగేసేదంట. అప్పుడు ఒక కథ చెప్పాడనమాట. నాకు చిన్నప్పుడు గుర్తుందండి. ఏంటి అంటే మరి ఒక అందరినీ అందరూ ఉరుగుతా ఉన్నారంట. ఒక ఎస్ఐ గారొచ్చి నిలబడితే అన్నయ్య కూడా ప్రక్కన నిలబడ్డాడంట. ఎస్ఐ గారు నీట్‌గా ఉందంట డ్రెస్సు. అన్నయ్యని మామూలుగా నుంచొని పాను నవ్వులుకుంటా ఉండి ఎస్ఐ గారితో మాట్లాడతా ఏవండీ అలా ఊస్తున్నాడంట, మళ్ళీ మాట్లాడుతున్నాడంట. ఊస్తున్నాడంట, మాట్లాడుతున్నాడంట. ఎస్ఐ గారి దగ్గర ఊసుకుంటూ మాట్లాడతారండి ఎవరైనా? అది వెంటనే తప్పని అర్థమైందంట. ప్రభువా నేను దీన్ని మానలేకపోతున్నాను, నన్ను క్షమించండి అని ప్రార్థన చేస్తే దేవుడు సింపుల్గా మానిపించాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఇప్పుడు ఏంటంటాడో తెలుసా? త్రాగే వాళ్ళని చూస్తే బాధలు అనిపిస్తుంది అంటాడు. ఏమంటాడు? ప్రార్థన చేసుకొని మానేసుకోవాలి. చుట్ట తాగుతారు. అందరికీ కారు రావాలని ప్రార్థన చేశాను. తీరా చూస్తే పాస్టర్ గారని ఎక్కినా కానీ బూతులు మాట్లాడుతున్నారమ్మా. ఏంటంటండి? బూతులే ఉంటున్నాయి. ఇంకెందుకు వాళ్ళ కారులో మనం ఎక్కడం? ఇదిగో ఈ యేసుపాదం గారు అని ఉన్నాడు, ఏం మాట్లాడు, ఒక బూతు మాట ఉండదు, ఏముండదు. ఈయన కారు ఇవ్వాలి దేవుడు అంటున్నాడు ఈసారి. ఏమండి? కార్లు ఇచ్చినా కానీ ఏంటంట? చాలా జాగ్రత్త. మరి జస్ట్ ఒక్క ముక్క చదివేసి ఇవాళ ఎల్లకుండా బాబీకి అప్పచెప్పేవండి. అందుకే ప్రశాంతంగా చెప్తున్నాను. ఒక్కసారి అయిపోయింది. ఒకే ముక్క చూడండి. 2 దినవృత్తాంతాలు 32 అధ్యాయం 25 వచనం. అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేము వారి మీదికిని కోపం రాగా హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తాము తగ్గించుకునేది గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనం మీదకి రాలేదు. ఏంటంటండి? హిజ్కియా అంటండి మనసున గర్వించంట. నీకు ఆస్తి వచ్చినప్పుడు, అంతస్తు వచ్చినప్పుడు, మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు, హోదా పెరిగినప్పుడు ఏమండి దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఏమనిపిస్తుందండి? అసలు విశ్రాంతినమే గుర్తుండదు, దేవుడే గుర్తుండడు. ఏమండి? అంతేనా కదా? అమ్మ వచ్చి విశ్రాంతినం వచ్చేసిందా, ఇవాళ పని ఉంది కదా. ఏమండి? నీకెంత ఆస్తి ఇచ్చినా, నువ్వెంత ఉన్నతమైన స్థితికి ఎదిగినా ఆ తర్వాత మరి ఈ హృదయ గర్వం అనేటువంటిది దేవుడు పరిశోధించాడంటండి. అదేంటి అంటే ఇంత సంపాదించాడు కదా, నన్ను గనపరుస్తాడా లేకపోతే తాను గనపరుచుకుంటాడా చూద్దామని చెప్పి వేరే వాళ్ళని తీసుకొచ్చాడంట. ఆయన రాజుగారు నీరసపడ్డారు, ఆయన కోలుకున్నాడు, ఎలా ఉన్నాడు పరిగణించి వద్దామని వాళ్ళు వచ్చారంటండి. చూస్తే దేవుడు తన్ని పరీక్షించినప్పుడు ఏంటి అంటే తను చెప్పినటువంటి విషయాలు ఏంటి అంటే మరి దేవుని గనపరచడం లేదు, కానీ ఇదంతా నాది అని చెప్పుకోవడం జరిగింది. అవన్నీ ఉన్న ఉపకరణాలన్నీ చూపించాడు, ప్రతి పనులు చూపించాడు. ఇది ఈ యుద్ధశాల, ఇది ఈ ఆయుధాలు పెట్టేది, ఇది గుర్రపు శాల, ఇది పనివారు ఉండేది, ఇదంతా కూడా ఇది ఈ బంగారం ఒక్కటి కూడా దాయకుండా మొత్తం చూపించాడంటండి. వెంటనే ప్రవక్త వచ్చాడు. మీ ఇంటికి వచ్చిన వారికి నువ్వేం చూపించావు? వచ్చిన వారికి మొత్తం చూపించావు. అన్నీ చూసారా? అన్నీ చూశారు. బంగారం చూసారా? చూశారు. మందిరం చూసారా? చూశారు. వచ్చే కాలంలో నీ మీదకి యుద్ధానికి వచ్చి ఒక్కదాన్ని కూడా ఉంచుకుని మొత్తం పట్టుకుపోతారు. ఏంటంట? అప్పుడు హృదయ గర్వం విడిచి ప్రార్థన చేసుకుంటేనంటండి తన రోజుల్లో తప్పినాయి అంట, తన కుమారుడప్పుడు మొత్తం తీసుకుపోయారు. అర్థమవుతుందండి? ఈ నెబుకద్నెజరే వచ్చి మొత్తం తీసుకుపోయాడు అక్కడికి, వీళ్ళు చేసినటువంటి పాపం.
నీ కుమారులందరిని తీసుకొని పోయి వాళ్ళందరినీ ఏం చేస్తారంటే నపుంసకులుగా చేస్తారు. పోన్లే నా కాలంలో తప్పితే చాలులే, నా కొడుకులు ఏమవుతుంది. అది భక్తి గల కుమారులు కాబట్టి దానియేలు, షడ్రక్, మేషక్, అబ్దెనెగోలు పుత్రులు, లోపం లేనటువంటి అందగాళ్ళు, చాలా అందమైన వాళ్ళు, మాట తీరులో కానీ పనుల్లో కానీ వాళ్ళు మించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. అయినప్పటికీ కూడా వాళ్ళు నపుంసకులుగా చేస్తే నపుంసకులం అయ్యామన్న బాధ కాదు, కానీ దేవుని కోసం బహుబలంగా నిలబడ్డారు. దేవుని స్తోత్రం చెప్తాం. మరి మనస్సంత భక్తితో నిండుకుంటే, దేవుని ప్రేమించడం చూస్తే, నాకు ఇది లేదండి, నాకు అది లేదండి, నాకు అది ఇవ్వలేదండి, నాకు ఇల్లు ఇవ్వలేదండి, ఏం అడగరు. ఏమండి, నపుంసకత్వం అంటే ఏమండి, ఒక పెద్ద హోదాలో ఉండి రాజు తర్వాత మంత్రిగా ఉండి పెళ్లి చేసుకొని పరిస్థితి ఉంటే ఎడవరండి. ఏమండి, ఎడవరా? ఏదేమైతే ఏమైందిలే, ఎక్కడ దేవుడు పెడితే అక్కడ దేవుని పని చేద్దాం, అంతే. అంతే తప్ప ఇది కావాలని కానీ, అది చేస్తే నేను స్తుతిస్తానని కానీ ఇలాంటిది లేదండి. పెళ్ళైనా అవ్వకపోయినా, పిల్లలు పుట్టినా పుట్టకపోయినా, ఒకళ్ళు ఉన్నా లేకపోయినా, ఏమండి, ఏమంటారు వీళ్ళు? దేవుని చిత్తం, దేవుని ఇష్టం. నా జీవితంలో దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారండి? దేవుని గణపరచడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. వాళ్ళ పిల్లలేనండి నపుంసకులుగా తయారీ అయ్యి ఆ యొక్క బబులోను దేశం అంతటిని ఈ విధముగా చేయగల దేవుడే దేవుడు అని పేరు తెచ్చారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, మనమే మారకపోతే, దేవునికి యొక్క గుణగణాలు తెలిసిన మనమే చిన్నగా దేవుని గణపరచకపోతే ఇంకేం చెప్తామండి నమ్మకం? ఏమండి, చచ్చిపోయినప్పుడు ఏం చేయాలి? ప్రభు క్షమించండి, నీ రాజ్యంలో పెట్టుకోండి అయ్యా, ప్లీజ్ అయ్యా క్షమించండి, మీ చిత్తం అయితే పెట్టుకోండి అయ్యా. ఏమండి, ఫస్ట్ క్లాస్లో చదివేవాడు అంటే ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుంది. అంతేగాని అత్యవసర మార్కులతో ఉన్నవాడికి ఏమండి కరోనా ఆఫర్ లాగా వచ్చేసి అందరిని పాస్ చేసేయండి, అబ్బాయి అంత బాగా అయిపోయిందండి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏమనుకుంటాడు? చదవనోడు కోటి, చదివినోడు కోటి, తలకాయ పోటు అనుకుంటాడు. అవునా కాదండి? ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కష్టపడతాడు, పనులు చేస్తాడు. మరి చాలా జాగ్రత్త మనం చదవడం, వినడం. ఇది చేయకూడదు అంటే చేయకూడదు. అన్యులతో వియ్యమందారంటండి, వాళ్ళ దేవతల్ని మ్రొక్కారంట, అది వారికి ఊరి అయ్యింది అంటాడు. వాళ్ళతో నిబంధన చేసుకోవద్దు, అన్యులతో నువ్వు నిబంధన చేసుకోవద్దు. ఏంటంటండి, ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి, అసలు మీ చిన్నాన్నగారి వాక్యం అంటే పిల్ల ఎరగదీసేస్తుంది, భలే చెప్తుంది వాక్యం, భలే ఉంటుందా అని చెప్పేవారంట. ఏమండి, మరి చక్కగా చెప్తుంటే తీరా చూస్తే పెళ్లి దగ్గరలోనే ఆ వాక్యాలే వచ్చినాయి మొత్తం. అన్నిలతో వియ్యమందకూడదు అయ్యని. ఒకరోజు నా అర్ధరాత్రి కడ నేనేం చెప్పలేకపోతున్నాను. ఆ అమ్మాయి పట్టుబట్టేసింది, పెళ్లి కూతురు తల్లి హిందూ మ్యారేజ్ అనే పట్టుబట్టింది. అంటే వద్దు చిన్నమ్మ, పెద్ద డాబా మీద నుంచి నేను కింద పడిపోయానంట, కల వచ్చిందని 1:30కి ఫోన్ చేసి ఏడుస్తుంటే ప్రార్థన చేసి వద్దు అని చెప్తే, చుట్టాలందరూ కలిసి నీ ఒక్క కుమారుడికి పెళ్లి చేయలేవా, నువ్వు ఒక్కదానికి నిలబడలేవా అని నన్ను తిట్టేస్తున్నారమ్మా అనేసి అంది. తర్వాత పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్లి ఫోటోలు ఎలా అంటే వీళ్ళు మొత్తం బొట్లే, ఏమండి, చక్క గోరింటాకులు, అన్యులకి ఏమీ కూడా తీసుకుపోనటువంటి పరిస్థితి. రోళ్ళు రోకళ్ళు కూడా కింద కనపడుతున్నాయి, వాటికి బొట్లు ఉన్నాయి, వాటికి కూడా తోరణాలు ఉన్నాయి, ఇల్లంతా తోరణాలే ఉన్నాయి. కొబ్బరికాయలకి బొట్లు ఉన్నాయి, వీళ్ళు పట్టుకున్న కొబ్బరికాయలకి బొట్లు ఉన్నాయి. ఏమండి, నేను కింద పెట్టాను పక్క అన్యులు అని పెట్టాను. ఏమండి, మనం చర్చకొచ్చారు, వాళ్ళు అందంగా ఉన్నారు, అప్పుడు వంటలు కూడా చేశారు పర్ణశాలకి. ఏమండి, పక్కా అన్యులు అని పెట్టా. కోపం వస్తారా? అదా మా మామయ్య గారు అంటే చాలా ఇష్టం. మా మామయ్య గారికి చెల్లెళ్ళు అనమాట అండి, చుట్టాలు. స్తోత్రం అక్క, వాళ్ళు ఏజ్ ఉంటుంది కానీ చక్కటి అందగాళ్ళు అనమాట వాళ్ళు. ఏమండి, హీరోయిన్లా ఉన్నట్టున్నారు. పక్కా అన్యులు అని పెట్టా. ఏమండి, కాన్ఫరెన్స్లో గడగడిసేవారు కదా జ్యోతి చిన్నమ్మని. కాబట్టి దేవుని ఉగ్రత రావడానికి, దేవుని యొక్క పనిని మనం ఏం చేస్తాం? తప్పిపోతే, ఏమండి, కోపం వచ్చిందనుకోండి, మీ ఇంట్లో కోపం వచ్చిందనుకోండి, అయిపోయిందండి, మీకు ఆకలేస్తూ ఉంటే మర్చిపోయి చెప్తుంది అనుకుంటారు. కోపం వచ్చి వంట చేయకపోతేనో లేకపోతే ఏదన్నా వండకపోతేనో అడ్జస్ట్ అయ్యి తింటారు, కోపం వచ్చి సరి చేసుకుంటారు. ఇంకొకళ్ళు నెంబర్ తీసుకొని ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే, ఆ అబ్బాయి నచ్చాడండి అంటే ఎలా ఉంటుందండి? ఒకసారికండి ప్లీజ్ అండి. ఏమండి, ఆ అబ్బాయి అండి అందంగా ఉన్నాడండి, తెల్లగా హైట్గా ఉన్నాడండి, నేను కోరుకున్న చిన్నప్పుడు అలాంటి అబ్బాయి అండి అని భర్తతో చెప్పింది అనుకోండి,
ఏమండి? సరే ఒకసారి చేసుకొనిరా. ఒకసారి ఎళ్ళేసి ఎప్పుడొస్తావు ఇంటికి మళ్ళీ అంటాడండి. మళ్ళీ మాట వినటానికి ఈ అమ్మాయి బతికుంటదా నన్నడిగితే? ఒకడు బీకితే గోవ ఏమవుద్ది? గుయ్యమని కింద పడదా? 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 చిన్ని మాటకే చంపేసాడు అంటారు. చిన్న మాటకి కదండి, పెద్ద మాటలుంటాయి అక్కడ. అర్థమవుతుందండి? వాళ్ళు అన్యులతో వియ్యమంది వాళ్ళ పనులు వీళ్ళు చేసి, వీళ్ళ పనులు వాళ్ళు చేసి, ఆ తర్వాత దేవుడు అంటాం వేస్ట్ ఇంకా. ఏమండి? నీకు అబంధాలు కావాలంటే దేవుని వదిలిపెట్టేయడమే ఇంకా. అర్థమవుతుందా? ఏమండి? మన సంతోష్ కుమార్ గారికి షాక్‌లా ఉన్నట్టు కనపడుతుంది కాస్తంత. చాలా జాగ్రత్త. హిందువులతో మీరు వియ్యం అందాలి అనుకుంటే ఏంటండి? క్రైస్తవ పెళ్లి చేసుకొని ఒక్క పాయింట్ కూడా కనబడకూడదు అక్కడ. ప్రేమించారు కాబట్టి. క్రైస్తవ పెళ్ళే జరగాలి అది. ఏమాత్రం హిందువుల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మొక్కేసి వద్దాం అనేసి అంటే మిరియాం పెళ్ళి జరుగుతూ ఉంది. నేను మిషన్ కుడతా ఉన్నా. పుట్టినరోజు ఒక డ్రెస్ కుట్టాలి. రాత్రి 1 గంటకు లేచి కుడుతున్నాను. కుడతా ఉంటే మళ్ళీ ఊపు వచ్చేసి నిద్ర వచ్చేసింది. అది కుట్టేసేసరికి పడుకున్నా. వెంటనే కల వచ్చింది. మిరియాం పెళ్ళి సైతన్ గుళ్ళో జరుగుతుందని 7 వారాలు ప్రార్థన పెట్టాను నేను. 7 వారాలు పెళ్ళి అవ్వాలని ప్రార్థన పెట్టా. ఏదో వైట్ డ్రెస్ ఏదో ఉంటే పొద్దున్నే వాళ్ళకి చెప్పొద్దాం, ఎందుకో వాక్యం చదివినప్పుడు చెప్పాలనిపించింది. వాళ్ళ ఇంటికి పొద్దున్నే బయలుదేరి సరు ఇంకా నిద్రపోతుంది నేల మీద. ఇలా చూసి పాస్టమ్మలాగా తెల్ల డ్రెస్ వేసుకొని బయలుదేరావేంటి అంది. పాస్టమ్మనే అని నవ్వాను. నవ్వి వెళ్ళి మీకు 7 వారాలు ప్రార్థన అయితే 7వ వారానికల్లా మీకు సంబంధం వస్తుంది. హిందువులు వస్తారు ఫస్ట్. చెప్పానండి నేను చిన్న వయసులోనైనా హిందువులు వస్తారు. మీరు అది కాదని చెప్పాలి. మంచోళ్ళ కాదా చూడాలి, ప్రార్థనా పరుల కాదా చూడాలి, దేవుని పెళ్ళి అంటే ఒప్పుకోవాలని చెప్పాను వెళ్ళి. అలాగేనక్క అన్నారు. నేనేమి ఆడ పాశ్రమని కాదు, కానీ చెప్పొచ్చాను. చెప్పొచ్చిన తర్వాత ఆ తెల్లవారుజామున పడుకున్నాను. డ్రెస్ కుట్టేసి పడుకుంటే ఆడ పెళ్ళి సైతాన్ గుడిలో పెళ్ళి అవుతుందని, హిందూ గుడికి తీసుకెళ్ళిపోయి పెళ్ళి అవుతుందని పెళ్ళంతా జరగడం చూపించాడు దేవుడు. వాళ్ళతో ఈ మాట చెప్పన్నాడు. అపోస్తుల కార్యాలు ఇలా తిరగేస్తే చివరి పేజీ నా కళ్ళలో బాగా గుర్తుంది. ఈ ప్రజలు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించినట్లు వారు మనసు క్రొవ్వినది. ఏంటంటండి? వాళ్ళ మనసు క్రొవ్వినది. వాళ్ళు అర్థం చేసుకోరంటాను చెప్పినా కానీ అని వ్రాయబడి ఉన్న వాక్యం వీళ్ళకి నెరవేరింది. వాళ్ళతో ఈ మాట చెప్పాను ఉంది అక్కడ. నేను పొద్దుటే ఫోన్ చేశాను. మళ్ళీ బాగున్నారమ్మా? బాగున్నా, ఊడుస్తున్నాను అంది. ఊడుస్తున్నారంటే అవునా, నాకు ఏదో కల వచ్చింది ఇలాగనేసాడు. అవునా అక్క అంది. తీరా చూస్తే పక్కన ఉన్న వాళ్ళు చెప్పారండి. ఏమని చెప్పిందంటే మణి చెప్పింది. నాకు విన్నా ఏం కాదండి, జరిగినాయే చెప్తున్నాను కాబట్టి. ఒకవేళ వాళ్ళ స్టోరీలు మళ్ళీ విన్నా ఏమండి చేసినోడే నేను మరి నేను ఆ పని చేశాను, ఈ పని చేశానని చెప్పుకుంటున్నారు కదా ఎవరైనా, తప్పేముంది? పక్కన వాళ్ళు చెప్పారు తోరణం గట్టి ఉంది, కారు కూడా వెళ్ళి వచ్చేసింది, కుమారు పెళ్ళికి వెళ్ళి వచ్చేసింది కారు, పెళ్ళి అయిపోయింది, నీతో చెప్పలేదా అన్నారు. ఏం పెళ్ళి అయిపోయింది? మిరియాం వాళ్ళ ఆయన గారు ప్రార్థనోళ్ళు, ఈయనకి కామెర్లు వచ్చినాయి అంటండి. ఈయనకి కామెర్లు వచ్చినప్పుడు అలా వానర్ గారు పనిచేసే వానర్ గారంట, నేను తిరుపతి తీసుకొచ్చి అక్కడ పెళ్లి చేయిస్తాను అన్నాడు అంటండి. ఎవరు మొక్కుకున్నారంట? అలా వానర్ గారు. ఇంటి వాళ్ళందరూనేమో నాకులా బోడిగా ఉన్నారు, ఏం పెట్టుకోలే. వాళ్ళ వదిలిన అందరూ అలాగే ఉన్నారు. వాళ్ళ అన్నయ్య పాస్టర్. తీరా ఈ అబ్బాయి ఏమో మరి మా ఎవరు వానర్ గారు మొక్కుకున్నాడు కాబట్టి చేసుకోవాలండి అన్నాడు ఒక మాట. మాకు వద్దులండి ఆ పెళ్ళి అంటే వీళ్ళు ఒప్పుకుందరు. బంగారీ గారు ఒప్పుకున్నాం. వీళ్ళంటే ఇంక మరి ఇప్పుడు గమ్మున పెళ్ళి అవుదేమని సరే చేసేద్దాం అనుకున్నారు. ఏమంటే తీరా చూస్తే అయ్యయ్యో ఒప్పుకుంటే బాగుండు అన్నారు. ఇప్పుడు ఎవరు తప్పు అయింది? ఆ తర్వాత ఒక కొన్నాళ్ళ వరకు కూడా నిద్రలేక తండ్రి, నిద్రలేని బాధ, భయంకరమైన బాధ, వేదన పడిపోతూ ఉండేది. అక్క వచ్చి ప్రార్థన చేయమంటే చాలా వేదన పడుతూ ఉంటే నేను కూడా వెళ్ళి ప్రార్థన చేస్తే అప్పుడు ఒక కల వచ్చిందంటండి. ఒక రాజుగారు అని ఉన్నారండి, నారాయణ రాజుగారు అని ఉన్నారు. ఆయన అనుకోకుండా తన వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మ ఇక్కడ ఉంటున్నావా ఏంటి అని కాసేపు మాట్లాడి భోజనం చేసి వెళ్ళారంటండి. ఆ రాత్రి నిద్రపోవడం మొదలుపెట్టింది. దేవుని స్తోత్రం చెప్దాం. ఎంత వేదన పడిందంటే, తండ్రి నన్ను వదిలిపెట్టొద్దు, నాకు తెలియక చేశాను, నేను ఈ పని చేయకుండా ఉంటే బాగుండు, నన్ను కంగారు పెట్టేశారు. వేదన పడి ఇప్పటికీ చెప్పుద్ది మిరియాం అది. నువ్వు నిలబడాలి. ఎవరన్నా నిన్ను కంగారు పెడితే కంగారు పడిపోకూడదు.
అర్థమవుతుందండి? రేపొద్దున ఎవరైనా కంగారు పెట్టి కుదరదురా చేసుకోరా, ₹1,00,00,000 కట్నం ఇస్తారా, హిందూ పెళ్ళిరా అంటే ఏమవ్వాలి? నాకు అక్కర్లేదు. అర్థమవుతుందండి? నీ కులం స్థలం కోసం కాదు, వాళ్ళ ఆత్మీయులు కాదా చూసుకో నువ్వు. నీ నీ దే అది నేను చదివి వినిపిస్తే మీకు లేట్ అయిపోద్ది కానీ, వారి దేవతలకు మొక్కేటట్లు చేస్తారు నీ కుమారుని. అప్పుడు నా దగ్గర నుంచి నా ఉగ్రత మీ మీదకి వస్తుంది. మీరు నశించే వరకు కూడా దేవుని కోపం వెంటాడొద్దని ఉంది. దేవునికి మీకు సంబంధం ఉండదు, వదిలిపెట్టడు. కానీ ఏమండి, వాళ్ళు మాటి మాటికి తీసుకెళ్తారు. ఆ పిల్లలు పుడితే ఏం చేస్తారండి? అన్నప్రాసన ఎక్కడ చేస్తారు? సైతాన్ గుళ్ళో చేస్తారు. ఏమండి, 7వ రోజు ఏం చేస్తారు? అయ్యే చేస్తారు. పిల్లకి ఏం చేస్తారు? నెత్తి మీద బొట్టోడు పెడతారు, బొగ్గం చుక్క పెడతారు, అరికాల్లో చుక్కలు పెడతారు, తాడు కడతారు, ఆ తాడు కడతారు, ఈ తాడు కడతారు. లేవరనుకుంటున్నారా? మన బిఎస్ఎన్ఎల్ అంకుల్ గారు పెద్ద అబ్బాయికి అలాగే అయింది. వెళ్ళాము, తీరా చూస్తే ఆ పిల్లకి వాళ్ళ అమ్మమ్మ తీసుకొచ్చేసింది సైతాన్ బొమ్మ మెడలో వేసింది. అర్థమవుతుందండి? తల్లడిల్లిపోతున్నారు వీళ్ళు ఆ పిల్లని చూస్తే. ఇంకా మాట్లాడలేదు సరిగా, ఇంకా మాటలు రాట్లా ఆద్యకి. అయ్యి అని చెప్పమ్మ కాలుకి తాళ్ళు, మెడ నల్ల తాడు ఉండి, ఏమండి లేబర్ పిల్లల్లాగా చిన్న ఎంత చిన్ని దానికి ఇచ్చేసే, మీ అమ్మకి ఇచ్చేసేయి అమ్మ, వాళ్ళ మీ అత్తగారికి ఇచ్చేసేయండి, వద్దు వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అర్థమవుతుందండి? రేపొద్దుట మీ వంశాలన్నీ పాడైపోతాయి. అన్యులతో వియ్యం అందకూడదని దేవుని వాక్యం ఉంది. ఒకవేళ గన మొత్తం ఇదే చేస్తాను, ఏది కూడా మాది అంటనివ్వను అంటే ఒప్పుకోవాలి. లేకపోతే ఈ పెళ్ళికి మేము ఒప్పుకోలేమని చెప్పగలిగితేనే దేవుడు అంతకంటే శ్రేష్టమైంది ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు ఏదైనా ఏం చేస్తాడు? మనకు మేలే చేస్తాడు. దేవుని ఉగ్రత రావద్దు. అది నీకు ఉరి అవుద్ది అని ఉంది దేవుని వాక్యం. ప్రతి రాజులు కూడా ఎదిగిన తర్వాత ఇదే పని చేశారు. వాళ్ళు అన్యులతో వియ్యం అందారు. హిజ్కియా మనసును గర్వించే తను కూడా మళ్ళా తప్పు తెలుసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. గర్వించాడు. అలాగే యెహోషాపాతు ఉన్నతమైన ఐశ్వర్యము ప్రభావాలు ఎక్కువైపోయిన తర్వాత అహాబుతో వియ్యం అందాడంటండి. అంతే పతనానికి కారణమైపోయింది. దేవుని కృప ఉండబట్టి తప్పింపబడ్డారు. చాలా జాగ్రత్త. మనం తప్పిపోయే అనుభవాల్లో ఉండకూడదు. తప్పిపోయిన వాళ్ళు తెలియక తప్పిపోతే బుద్ధి వస్తుందేమో కానీ తెలిసి చేస్తే ఏంటండి? ఒక పెంట ఉందనుకోండి, కావాలని వెళ్ళి అడుగు వేస్తారు ఎవరన్నా? ఏమండి, తెలుసు చూస్తా వేస్తే ఏంటండి? అదొక దరిద్రం అనుకోవాలి. అర్థమవుతుందండి? అది పెంట అని తెలుసు. ఏమండి, పెంటలో కాలేస్తే అది మంచిది కాదు, దేవునికి ఇష్టం లేదని తెలుసు. అందుకే పౌలు గారు అంటాడు, నేను క్రీస్తు నిమిత్తం సమస్తం కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటే, మనం బీరువాలో డబ్బులు దాస్తేనంటే మా అమ్మ చెప్పేది అది పెంటే అన్నట్టు. పెంటలు కనపడి అంటే ఈ డబ్బులు కనపడి అంటే పెంటే మా అమ్మ ఎప్పుడు అనేది. అర్థమవుతుందండి? ఏంటి అంటే సమస్తం పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుంది. అవసరాల నిమిత్తం వాడుకోవడం తప్ప దాన్ని ఏం చేయకూడదు. నీకు ఎంత బంగారం ఉంటే ఏంటంటండి, రోగమే మొత్తం అంతా, ఒళ్ళంతా రోగాలే. కానీ ఈ గొలుసు మాత్రం కనపడాలని 2వ గుండి కూడా తీసి ఇది కనపడాలని పెడతారు. ఏంటండి, నువ్వు విలువైన వాడివి, నీ ప్రాణం స్వల్పమైంది, ఒక్క పూటలో ఎగిరిపోద్ది ప్రాణం. ఈ గొలుసు మాత్రం ఇలాగ అంటే ఏంటంట, గొలుసు కనపడాలి. ఎంత ఉంటుంది ఈ గొలుసు? మహా అయితే ఒక జబ్బు వస్తే వెళ్తే 10 లక్షలు అవుద్ది. అర్థమైంది? మీకున్న బంగారం ఉంటే వేసుకోండి, కానీ నా వేలు బంగారం పెడితే అందంగా ఉంది, లేకపోతే మేము గొప్పవాళ్ళం అన్నట్టు పెట్టుకోకండి. నీ వేలు నీ గోరుకు సమానం కాదు నీ బంగారు పొంగరం. అర్థమవుతుందండి? దేవుడిచ్చినటువంటిది ఏమండి, ఈ తల వెంట్రుకలు కూడా సమానం కాదు. వస్తాయంటే తల వెంట్రుకలు అన్నిటికంటే విలువైంది వస్తుందా? అర్థమవుతుంది? పెట్టినట్టే ఉంటాయి, కట్టిన పొళ్ళు కట్టినట్టే ఉంటాయి. ఏమండి, వేలు పోయింది అనుకోండి, తొడిగిన వేలు తొడిగినట్టే ఉంటుంది. అంతేనా కాదా? నీకు పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, బక్కగా ఉన్నా, బండగా ఉన్నా, నీ అవయవాలకి మించినటువంటి బంగారం ఇంకోటి లేదు. దేవుని స్తోత్రం చెప్దాం. అర్థమవుతుందండి? కోట్లు పెట్టినా నువ్వు రావు లెక్క. అంతేనా కాదా? నీ బట్టల కోసం నువ్వు ఆలోచించిన అవసరం లేదు. ఆకాశ పక్షులను చూడండి, అవి వెత్తవు, కోయవు, కొట్టల్లో కూర్చుకునవు. ఏమంటే తిండి కోసం ఆలోచించుకో, బట్టల కోసం ఆలోచించుకో. దేవుని పనులు, నాకు ఈ పొట్టే బరువు అయిపోయింది ప్రభా, అందుకే నేను స్తుతించలేకపోయానంటే, ఈ పిచ్చుక బాగా స్తుతించింది అంటాడు, ఈ కొంగ నన్ను బాగా స్తుతించింది అంటాడు, ఈ గాడిద నన్ను బాగా స్తుతించింది అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలండి? నేనే స్తుతించలేదు. అంతేనే కదా? వాటికి స్తుతించే సమయం ఉంది. తెల్లవారుజామున లేచి
వేకువనే పక్షులు లేచి స్తుతి కేకలు వేయవా, సాయం సమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా. స్తుతి చేయుట క్షేమకరం, ఘనపరచుట మేలుకరం, దేవుని ఉపకారములకై సదా కీర్తించుట ధన్యకరం. ఏమండి, మనకు 3 గంటలకి పనులు మొదలు పెట్టేస్తాం. 3 గంటలకి ఏదో ఫోన్ వస్తాయి. ఎప్పుడు కూడా సాయి చక్కగా స్తుతించి మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోతే అప్పుడు పొట్ట నిండా పెడతాడు దేవుడు. మళ్ళీ వచ్చేస్తాయి ప్రశాంతంగా. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని స్తుతించే హృదయం కావాలి, స్తుతించే టైం కావాలి. దానికంటే మించింది భారాలు పెట్టుకుంటే మెంటలోడు 4 మూటలో వేసుకొని వెళ్తూ ఉంటాడు, పెద్ద పెద్ద మూటలో. వాడికి ఏమైనా ప్రయోజనమా? ఏమండి, మీరు చూసారా మెంటలోని? ఇటు 4 మూటలు అటు 4 మూటలు. ఒకడు ఉండేవాడు అనమాట అండి, జీలుమిల్లి నుంచి పాలచర్ల, మక్కినవారిగూడెం, బండివారిగూడెం, ఆ తర్వాత ఆ పక్కన ఉన్న లక్ష్మీపురం తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేవాడు. ఎలా వచ్చేవాడు అంటే 5 గంటలకు అన్నయ్యాళ్ళు లేచేవాడు, 5 గంటలకల్లా వచ్చి కూర్చునేవాడు. వాయ తీయగానే, ఫస్ట్ వాయ తీయగానే బోణి అతందే ఇవ్వాలి, లేకపోతే కర్ర తీసుకొని ఆ మూటని గట్టి కొట్టి టైం అయిపోతుంది, తిరిగి రావాలి. 5 గంటలకు బయలుదేరితే 6, 7, 8, 9, 10, 11, 12, 1 గంట, 8, 1 గంట కల్లా నీకు ఫాస్ట్గా నడుస్తాడు, చాలా ఫాస్ట్గా నడుస్తాడు. 4 మూటలు వేసుకొని వస్తూ ఉంటాడు, వెళ్తాడు, తిరుగుతాడు, అటు అంతా తిరుగుతాడు, ఇంటికి వచ్చేస్తాడు. మళ్ళీ రాగానే గిన్నె పట్టుకొస్తాడు, అన్నం పెట్టేయాలి, తినేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ డబ్బులు కట్ చేయడం మొదలు పెడతాడు. కాగితాలన్నీ, చెత్త కాగితాలన్నీ తీసుకెళ్ళి నీట్గా ఒక దారం పెట్టుకున్నాడు, ఇలా డబ్బులు కట్టలాగా సేమ్ సైజు కట్ చేసేవాడు. అందంగా ఈ బాబులాగా హైట్ ఉండేవాడు, నడక అందమే. ఏమండి, మనిషి చాలా సూపర్ క్యాండిడేట్. తుమారా నామ్ అంటే సుభాష్ అనేవాడు, చక్కగా మాట్లాడేవాడు. ఎప్పుడన్నా ఏ అరటిపూలు దొరికితే తీసుకోమని చెప్పేవాడు, వచ్చి తీసుకొచ్చి. ఏమండి, మళ్ళీ మేము పెడితేనే తినేవాళ్ళు, ఎవరు పెడితే తినేవాడు కాదు. వదినన్నా నేనన్నా పెట్టాలి. మళ్ళీ వెళ్ళిపోయేవాడు. ఆ పక్కన ఉండేవాడు డబ్బులు కట్టలు తయారు చేయడం, దాన్ని బ్యాండింగ్ లాగా తయారు చేసి మళ్ళీ తయారు చేసి అందుట్లో పెట్టుకోవడం. మనమైనా అంతేనండి, ఆ పిచ్చోడైనా అంతే. అర్థమవుతుందండి? నీకు అవసరానికి మించిపోయి రోజు సంపాదించడమే, ఎందుకా ప్రయాస? 5 గంటలకు లేచి 1 గంటకు వచ్చి అంటే అస్సలు సంపాదించకపోవడం కూడా అదొక మెంటలో. ఎక్కువైపోయింది ఇదొక మెంటలో. అది కాదు, నీకేంటి నువ్వు చూసుకో, జాగ్రత్తగా చూసుకొని. ఏమండి, నాకు ఒక రూము ఇదంతా సరిపోతుంది అనుకోండి, నాకు అందమైన ఇల్లు కావాలనుకోవడం నాకు మెంటలే కాదా? మెంటలే. అర్థమవుతుందండి? ఆ ఇల్లు మళ్ళీ అదంతా శుభ్రం చేసి అవన్నీ చేసి ఇదంతా ఎందుకండి? ఒకటి చాలదా? సరిపోద్దా? చాలదా? ఇంక ఇల్లు ఎందుకండి నా మొహం? దేవుడే మందిరాన్ని ఇల్లుగా ఇస్తే ఇంకొక ఇల్లు ఎందుకండి? నాకు తెలియక అడుగుతున్నా. దేవుడు డబ్బులు ఇస్తే ఇంకెందుకండి నా మొహం? ఇంకో పని చేసుకో. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే మనం దేవుని సన్నిధిలో ఎలా చేయాలి? మన కోరిక కూడా ఎలా ఉండాలి? మితంగా ఉంటే హాయిగా ఉంటుంది, ప్రాణానికి హాయిగా ఉంటుంది. దేవుని స్తుతించాలి, గణపరచాలి, మనసారా బైబిల్ చదవాలి. రిటైర్మెంట్ దేవుడు ఇచ్చినప్పుడు ఏం చేయాలి? బైబిల్ చదువుతూ మొదలుపెట్టారు. ఏమండి, ఇక రిటైర్మెంట్ వచ్చింది కానీ ఏదో పని ఎత్తుక్కొని చేస్తే ఇంకెందుకంటే రిటైర్మెంట్? ఆ రెస్ట్ ఎందుకు? అర్థమవుతుందండి? మీరేం చేయాలి? వ్యర్థమైన పనులు పెట్టుకోక్కర్లేదు. ఏమండి, ఖాళీగా ఉన్నాం కదండి, గ్రేడింగ్లకి వెళ్దామండి, ఆరోగ్యం బాగుంది కదండి. ఏమండి, నీకు ఇంట్లో డబ్బులు ఉంటాయి, నీకేం తక్కువ కాదు. కొంచెం బంగారం చేయించుదామని ఎంత వచ్చిందండి? ఉంగరం వచ్చిందండి. సంవత్సరం అంత కష్టపడితే ఏమొచ్చింది? ఆ ఉంగరం లేకపోతే ఏమైందండి? ఎక్కువ దేవుని సన్నిధిలో గడుపుకోవచ్చుగా, కొంచెం వాక్యం నేర్చుకోవచ్చుగా. అర్థమవుతుందండి? 83 సంవత్సరాలు ఆవిడ బైబిల్ అప్పచెప్తుంది. నేను స్టేటస్లో పెట్టాను. మత్తయి వారు చెప్తారమ్మా? చెప్తానండి, మొత్తం చెప్పుకొచ్చేస్తుంది. అపోస్తుల గారు చెప్తారా? చెప్పేస్తుంది మొత్తం. ఏమండి, 83 సంవత్సరాలు. పిల్లలు ఎంతమంది అంటే 8 మంది మగ పిల్లలు, 4 మంది ఆడపిల్లలు. 12 మంది పిల్లల్ని పెంచిందంట, పెద్ద చేసిందంట. బైబిల్ అప్పచెప్తుంది ఆవిడ. నీట్గా మాట్లాడుతుంది, అందంగా. అర్థమవుతుందండి? క్రమం కలిగినటువంటి వాళ్ళు, దేవునికి లోబడినటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితంలో ఏమండి ముసలోళ్ళు అయిన తర్వాత మెంటల్లాగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరిగి గొడవలు పెడతాం కాదు. మనం ఆదర్శంగా నిలబడాలి. దేవుని స్తోత్రం చెప్దాం. మన జీవితం ఎలా ఉండాలి? దేవుని మాటలతోనే ఉండాలి. దేవుడు అంటే ఆయన ఏది చెప్తే అది చెయ్యాలిరా అని చెప్పాలి పిల్లలకి. దగ్గర కూర్చున్న పిల్లలకి ఏం నేర్పుకోవాలి? ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ చదువుతావా? భక్తిగా ఉండాలిరా, దేవుడు తోడుగా ఉంటాడురా అని చెప్పాలి. అంతేగాని ఏంటి ఏమండి,
బూతు మాట అలా మాట్లాడకూడదు. అర్థమవుతుందండి? ఇంట్లో బూతి మాట అనేటువంటిది మనం మా చిన్నప్పటి నుంచి మేము ఎప్పుడు బూతు మాటలు వినలేదు. మా చిన్నాన్నగారి ఇంటికి వెళ్ళాం. నేను చేసి ఆశ్చర్యపోయా, చాలా ఆశ్చర్యపోయా. ఇదేంటి బూతు మాటలు ఏంటంటే, మీ చిన్నాన్నగారు అలాగే తిడతారు. బూతు మాటలు అంద మా అమ్మ. ఏమండి? అన్నీ బూతులే ఉంటాయి. ఏమండి? ధనంజయ చిన్నాన్నగారు కూడా మాటి మాటికి బూతు మాటలే ఉన్నాయి. ఏంటది? ఊత పదాలు వద్దు. వింటే విన్నారు ఎవరైనా సరే. మనం మనం ఏం చేయాలి? మన మాట ఎలా మారిపోవాలి? ఎలా మారాలండి? అందంగా మారాలి. బూతు మాటలో మీ నోట బూతులైనను సరసోక్తులైనను రానీయకుడు, ఇది పరిశుద్ధులకు తగింది కాదు అంటాడంతే. బూతి మాటలు మాట్లాడేవాడు దరిదాపుల్లో కూడా మనం ఉండకూడదు. దేవుడు నీలో ఉండి అసహ్యం అనిపిస్తుంది ఆయనకి కూడా. ఆయన వెళ్ళలేడు, ఆయన ఉంటారు కాబట్టి నువ్వేం చేయకూడదు? అపవిత్రత ఏది కూడా అంటించుకోవద్దు, అట్లా ముట్టుకోవద్దు అంటాడు. మీరు అపవిత్రులు కాకున్నట్లు చచ్చిన వాటిని ముట్టుకోవద్దంటే ఏం చేస్తారు? చచ్చిని ముట్టుకోకూడదు అంటే తెలియదండి. చచ్చిపోయిందని చక్క పట్టుకొని అవసరం పడేసి వస్తూ ఉంటారు. ఏమండి? పోనీ ఏదో ఒకటి పొల్లో ఏదో ఒకటి చూసుకొని ఇచ్చి, ఏమంటే మాకు తలస్నానాలు చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. కోడి పిల్లలు చచ్చిపోతే అవి పడేస్తే నేను చేయలేను, ఇంకా నేను తీనని వాడు మా నాన్న. ఏమండి? తలస్నానం చేయాలంటే ఎన్నిసార్లు చేస్తారు తలస్నానం అనేసి. ఏమండి? కాబట్టి పాస్టమ్మలే పాపం ఇంట్లో ఎలిగిన దెబ్బ కొట్టడం, చక్క తోక పట్టుకొని బయటికి తీసుకొచ్చేయడం. ఏమండి? చాలా జాగ్రత్త. మనం ఎలా ఉండాలి? దేవుడు మనలో ఉన్నాడు, మనం పవిత్రంగా ఉండాలి. చచ్చిపోయిన దేన్ని కూడా మనం ముట్టుకోకూడదంట. ఏమండి? అపవిత్రమైనది ఏది కూడా తినకూడదు, తాకూడదు. ఆయన బాధపడతాడు. నువ్వు చెడు మాటలు వినకూడదు, హత్య అనే మాటలు వినకూడదు, ఆయనకి నచ్చవు. అర్థమవుతుందండి? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం నేర్చుకుందాం. దేవుడు చాలా ప్రేమికుడు, నీకోసం ఎంతో ఎదురు చూస్తున్నాడు. నిన్ను వెంటబడి ప్రేమించేవాడు ఆయన. అర్థమవుతుందండి? ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు. పలకరించడం అంటే ఏంటంటే, ప్రార్థించడం అంటే ఆయనతో మాట్లాడుకోవడం. నువ్వు మాట్లాడకపోయినా ఆయన ఏం చేస్తాడు? నీతో మాట్లాడుతూనే ఉంటాడు. తండ్రి ప్రేమ అది. తల్లిదండ్రులని ఎంత విసుక్కున్నా వాళ్ళు మాట్లాడతారు. తండ్రి ప్రేమ గుర్తుపెట్టుకో. ఆయన నీ ఎడల ఎంత వాంఛతో ఉన్నాడని ఉంది దేవుని వాక్యం. వాంఛతో ఎదురు చూస్తున్నాడంటండి. లోబడని వాళ్ళని ప్రజల వైపు దినమంతా చేతులు చాపి ఉంచాడంట. రేపొద్దున తీర్పులోకి వస్తే, మనం చచ్చిపోతే నిష్కారణంగా టైం ఆఫ్ అయ్యి చనిపోతే గనక తీర్పులోకి వస్తే అదే చాపిన చేతులు ఏం చేస్తాడండి? రమ్మన్నారు కనికి. ఏమండి? పెండ్లి విందుకి రమ్మన్నారు. ఎలా రమ్మన్నారండి? ఎలా రమ్మన్నారు? విందు రెడీ అయింది, రమ్మంటే ఎవరు రాలేదంటండి. ఆహ్వానించబడినటువంటి వారిలో ఒక్కళ్ళు కూడా రాలేదంటండి. ఏమైపోయిందంట? ఆహ్వానిస్తే రాలేదు కదా. రోడ్డు మీద ఉన్న వాళ్ళని పిలవండి, కంచిలో ఉన్న వాళ్ళని పిలవండి, వాళ్ళని పిలవండి, వీళ్ళని పిలవండి, మొత్తం వచ్చారండి. అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలంట? పెళ్లి వస్త్రాలు లేక, ఎలా వచ్చావు ఇక్కడికి? దేవుని సన్నిధికి వస్తున్నారు, మంచిదే. పాపులు గుంపుగూడు ఉత్సవ సమాజమును నేను మార్చజాలంటాడు. నీ మనసు మార్చుకోకుండా దేవుని సన్నిధికి వస్తే కుదరదు. నేను మనసు మార్చుకోలేదు కానీ దేవుని సన్నిధికి రాకుండా ఉండడం కుదరదు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. ఆయన చెప్పిన మాట వినాలి. నువ్వు బ్రతికున్నంతకాలం ఆయనకి బద్ధుడవై ఉండాలి. ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు, నిన్ను పుట్టించాడు, ఇవన్నీ ఇచ్చింది ఆయనే. రేపొద్దుట ప్రతి మాటకి లెక్క అప్పచెప్పాలి మనం. ప్రతి పని తీర్పులోకి వస్తుంది. చేస్తున్న ప్రతి పని కూడా ఏమవుతుంది? నాకు తెలిసి తెలియక ఇప్పుడు క్షమించు ప్రభు, అప్పుడు ఇలా చేస్తానంటే బాగానే ఉంటుంది, ఇంకెప్పుడు ఇలా చేస్తున్నాను అంటే అవి క్షమించబడవు. తెలిసుండి తప్పు చేస్తే యేసు ప్రభు యొక్క రక్తాన్ని మన పాదాలతో త్రొక్కినట్టంటండి. వాడు ఎంత మరణ దండనకు పాత్రుడని మీరు ఎంచుతారు అంటాడు. యేసు ప్రభు రక్తాన్ని ఏంటంటండి? కాళ్ళతో తొక్కినట్టంటండి. విలువైన రక్షణకు ఆధారమైనటువంటి ఆ యొక్క రక్తాన్ని కాళ్ళతో త్రొక్కినట్టంట. వాడు భయంకరమైన దండన ఉంటుందంట వాళ్ళకి. తెలిసిండి తప్పు చేయొద్దు. ఏమండి? తప్పు అని తెలిసిన తర్వాత నువ్వు చేయలేకపోతే ఏడ్చి ప్రార్థన చేయి. ఈ పొరపాటు నుంచి నన్ను విడిపించినానే, తెలిసి తెలియక నేను పొరపాటులో పడ్డాను. ఏమండి? స్తోత్రం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పింది. ఏంటి అంటే, ఏమండి, ఇప్పుడు మురికి ఉన్నాయి అనుకోండి బట్టలు. ఏమండి? తర్వాత స్నానం చేస్తానులేండి అంటే బాగుంటుందండి? బురదలో పడ్డాం, తర్వాత చేద్దామంటే అన్నాడు అనుకోండి, కొంచెం స్నానం చేసిరారా బాబు అంటే తర్వాత చేద్దామంటే బాగుంటుందా? యేసు ప్రభుకు కూడా బాప్తీసం తీసుకునే వాళ్ళు ఎలా ఉంటారు? మురికి బట్టల్లానే ఉంటారు. తెల్ల బట్టలు వేసుకొని మురికి అంటించుకుంటే ఆ మురికి కూడా ఆయనకి కనపడతానే ఉంటుంది. అర్థమైందండి? ఇప్పుడు మళ్ళీ ఉతకడానికి మరి ఇంకా ముందైతే కొని అది పర్వాలా, కావాలని పెళ్లి వస్త్రాలు వేసుకొని మళ్ళీ మురికి అంటించుకుంటే ఏమండి? కష్టమా కదా? అంతేనా? ఆధార్ కార్డు రాకపోతే పెట్టుకుంటే బాగానే ఉంటుంది, అందులో తప్పు పడింది అనుకోండి పేరు మరీ రిస్క్లా ఉంటుంది. అంతేనా కదా? కాబట్టి ఏంటంటే, తెలిసిండి తప్పు చేయొద్దు. అవి కూడా అడుగుదాం ప్రార్థనలో. ప్రభువా మమ్మల్ని క్షమించండి, మాలో ఉన్న పొరపాట్లన్నీ క్షమించండి. ఈరోజు మీరు లెక్క చూస్తే కనుక మరి
నేనేమైపోతానో, మీరు ఎంతో ప్రేమతో ఉన్నారు కాబట్టి నాకు జీవితం ఇచ్చారు. ఈ తప్పులో ఉండి చనిపోతే గనక ఏవండి బెల్షస్సర్ వలె మనం మూర్ఖులం అయిపోతాం. అలాంటి పరిస్థితి వద్దు గాని, ప్రభువా పాపం నీ చేతిలో ఉన్నదని తెలిసినప్పుడు దాన్ని వెంటనే వదిలిపెట్టు. అప్పుడు కనికరం పొందుతావు. అన్ని ఆశీర్వాదాలు వస్తాయని చెప్తాడు. పాపం నీ చేతిలో ఉందని తెలిసినప్పుడు ఏం చేయాలంట? చిన్ని పాము ఏవండి మీ జేబులో ఉందనుకోండి, బుడ్డి పాము పిల్ల ఏవండి ఉండలే అండి ఏవండి చిన్న పాము పిల్లని ఉంచుకుంటారా? పాపం అంటే ఏంటి? పాములంటది. అది కాటేస్తే ఏమవుద్ది? ఎప్పుడో కాటేసే ఉంటుంది. అవునా కాదా? చాలా జాగ్రత్త. మనం పాపానికి మనకి సంబంధం లేదు. చాలా జాగ్రత్త చూసుకోవాలి. పలానా చోటకి వెళ్తున్నాం, అక్కడ దేవుడు ఉన్నాడా లేదా? దేవుని సన్నిధి ఉందా లేదా? మనం మన ఆత్మీయత పోగొట్టుకుంటాం అక్కడికి వెళ్తే. వాళ్ళతో మాట్లాడితే మన ఆత్మీయత ఉంటుందా పోద్దా? భక్తిహీనులతో మాట్లాడితే ఏమండి? భక్తిహీనుల దగ్గర దేవుని మాటలు వస్తాయండి? మూర్ఖుడి దగ్గర జ్ఞానపు మాటలు రావు కదా అంటాడు. కాబట్టి భక్తి పరులతోనే స్నేహం చేద్దాం. భక్తిగానే ఉండడానికి నేర్చుకుందాం. మరి దేవుని సన్నిధి అంటే కష్టంగా వద్దు కానీ ఇష్టంగా చేయడం నేర్చుకుంటే దేవుడు నీకేమి తక్కువ చేయడు. ఏ రోగం రానివ్వడు. నీ వద్ద నుండి సర్వరోగాలు తరిమి వేస్తా. ఐగుప్తులకు కలుగు చేసిన కఠిన తెగుళ్ళు కూడా నన్ను ద్వేషించే వారి దగ్గరికి పంపిస్తానంటాడు. నీకు ఏ రోగం రానివ్వకుండా కాపాడే బాధ్యత అయింది. ప్రార్థన చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించిన గాక. చిన్ని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ సమయంలో ప్రభువా నిజంగా మీ ప్రేమ ఎంతో గొప్పది. మా కోసం వెంటబడి ప్రేమించేది మీ ప్రేమ. మాటి మాటికి నాయన తప్పిపోతున్నటువంటి ప్రజల విషయం నాయన మరలా వారిని జ్ఞాపకం చేసుకొని కరుణించి మరలా చేసి ఆఖరికి నీ ప్రియకుమారుని పంపించి మేము నడవలేమని, మేము చేయలేమని నీ ప్రియకుమారుని ద్వారా ఆ యొక్క ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి నీతి చట్టం అంతా కూడా ఆయన ద్వారా జరిగించారు. ధర్మశాస్త్రం చెప్పిన ప్రతీది కూడా నీ కుమారుడు నెరవేర్చారు. ఆయన మీ కుమారుడి దగ్గరికి వచ్చిన మేము ఆయన అవన్నీ ఒప్పుకొని నాయన పాపాన్ని విడిచిపెట్టి నాయన పరిశుద్ధ రక్తంతో కడగబడి నాయన మీతో సహవాసం కలిగిన వారిగా తండ్రితో నాయన చెయ్యి అందుకున్న వారిగా మేము ఉండాలని ప్రార్థిస్తున్నాం. మీతో ఎడబాటు మేము భరించలేం. ఈ లోకంలో మీరు లేకపోతే మేము గెలవలేం, నడవలేం. నాయన ఈ లోకంలో ఉన్నదంతా కూడా దరిద్రత ప్రభువా. ఈ లోకంలో ఉన్నదంతా కూడా మోసాలు, నష్టాలు, నాయన అసహ్యత నాయన ఎంతో భయంకరమైంది. కాబట్టి అదన్నీ కూడా మా నుండి తొలగించండి. ఒకవేళ మా తాతల ముత్తాతలు చేసిన పాపాలు మా మీద ఏలుబడి చేస్తూ ఉంటే వాటిని తొలగించండి. మేము చేసిన పాపాలు ఉంటే క్షమించండి. మారు మనసు పొంది దేవుని కోసం నిలబడగలిగిన కృప దయచేయండి. మాకు ముందున్న తరాలకు దేవుని సువార్త అందించగలిగిన వారిగా నన్ను మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తూ ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా పశ్చాత్తాపంతో నింపబడుదురుగాక. పాపం మీద విజయం దయచేయండి. నాయన యేసు ప్రభు ఎంతో తన హృదయంలో ఉన్న రక్తం నాయన అంతా కూడా చెమటలా బయటకు వచ్చేసింది. నాయన నిజంగా మేము పాపంలో పోరాడడంలో రక్తం కారినంతగా పోరాడలేదు కానీ యేసు ప్రభు వారు పోరాడారు. కాబట్టి ఆయన నిర్లక్ష్యం చేసే స్వభావం మాకు ఉండకూడదు. తప్పని తెలిసిన తర్వాత దాన్ని మరలా చేయడం అది మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినట్టు. కాబట్టి ఈ రోజు నుంచి నాయన ఇంకెన్నడూ ఏ పాపం అంటించుకోకుండా నీకోసం నాయన నిలబడి కనికరం పొందుకునే భాగ్యం దయచేయమని, ప్రతి ఒక్కరిలో ఉన్న బలహీనతలు తొలగించమని, పరిశుద్ధులుగా మార్చబడుదురుగా కానీ ప్రార్థిస్తూ నాయన మరి మా అందరం కూడా నీ న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మిమ్మల్ని సంతోషపెట్టిన వారిగా, మీకోసం ప్రాణం అర్పించిన వారిగా, మీకోసం గొప్ప కార్యాలు చేసిన వారిగా అలా నిలబడాలని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.